Hello, my dear students. Lucas Commerce Academy welcomes you. Dear students, నిన్న జరిగిన సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్కి సంబంధించి అకౌంటింగ్ పేపర్ అనాలిసిస్ చేస్తున్నాం. ఇందులో లాస్ట్ వీడియోలో పార్ట్ 1 డిస్కస్ చేసాం. ఇప్పుడు వచ్చేసి పార్ట్ 2. పార్ట్ 1లో ప్రాబ్లం 1, 2, 3 డిస్కస్ చేసాం. 1, 2ని ఫుల్గా డిస్కస్ చేసాం. థర్డ్ ప్రాబ్లంలో నాన్ ట్రేడింగ్ కన్సర్న్స్ అది మెటీరియల్లో ఉంది కాబట్టి బ్రీఫ్గా చెప్పాను ఆన్సర్స్తో. అదేవిధంగా పార్ట్నర్షిప్ అడ్మిషన్ వెరీ సింపుల్ ప్రాబ్లం ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, దానికి సంబంధించి ఆన్సర్స్ కూడా ఇచ్చాను. ఈరోజు వచ్చేసి 4th, 5th అండ్ 6th ప్రాబ్లమ్స్ మాట్లాడబోతున్నాం. ఓకే, సో కమ్ టు ప్రాబ్లం నంబర్ 4. ఓకే, సో ప్రాబ్లం నంబర్ 4లో ఏ బిట్లో మనకి రిటైర్మెంట్ ఇచ్చారు, బి బిట్లో వచ్చేసి ఫైనల్ అకౌంట్స్ ఇచ్చారు. 10, 20 మార్క్స్ అండి. ఒక్కసారి 4th ఏకి వస్తున్నాను, రిటైర్మెంట్. ఈ ప్రాబ్లం ఇన్స్టిట్యూట్ మెటీరియల్ కూడా ఉంది, కానీ కొన్ని చేంజెస్ చేశారు ఈ ప్రాబ్లంకి. దీన్ని డీటెయిల్గానే డిస్కస్ చేస్తాం, ఎక్స్ప్లెయిన్ చేసి ఆన్సర్స్ ఇస్తాను. చూడండి ప్రాబ్లం. అమల్, బిమల్ అండ్ కమల్ వర్ ఇన్ పార్ట్నర్షిప్ షేరింగ్ ప్రాఫిట్స్ in proportion of 3:2:1. The balance sheet of the firm as on 31st March 2024 was as under: liability side, capital accounts Amal, Bimal and Kamal, trade payable. So liability side elanti specials leave, general reserve gaani, profit and loss account gaani. Asset side వచ్చేసి building, fixtures, office equipment, inventories, trade receivable, cash at bank and cash and bank. And so nothing is new. Next, additional information వస్తున్నాను. Amal had been suffering from ill health and gave a notice that he wished to retire. సో ఇక్కడ అమల్ అంటే ఫస్ట్ పార్టీ అండి, ఫస్ట్ పార్ట్నర్ నోటీస్ ఇచ్చి పార్ట్నర్షిప్ ఫర్మ్ నుంచి విరమిస్తున్నాడు. An agreement was therefore entered into as on 31st March 2024 అండి. సో బ్యాలెన్స్ షీట్ కూడా మనకి 31st March 2024 అంటే బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసిన తర్వాత వాళ్ళ అగ్రిమెంట్ ఈ విధంగా ఉంది. 1. Profit and loss account for the year ended 31st March 2024 which showed a net profit of rupees 1,50,000 was to be reopened. So 31st March 2024 ఫైనల్ అకౌంట్స్ అయిన తర్వాత, ప్రాఫిట్స్ డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత వాళ్ళ అగ్రిమెంట్ ఈ విధంగా కుదుర్చుకున్నారు. సో 31st March 2024తో ఎండ్ అయ్యే సంవత్సరానికి 1,50,000 ప్రాఫిట్ వచ్చింది, ఆల్రెడీ డిస్ట్రిబ్యూటెడ్. దాన్ని రీఓపెన్ చేయమని చెప్పారు. సో ఇలా రీఓపెన్ చేయమంటారంటే ఏదో మిస్టేక్ జరిగినట్టు అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ దాని కిందనే బిమల్ వాజ్ క్రెడిటెడ్ విత్ 30,000 యాజ్ బోనస్ ఇన్ కన్సిడరేషన్ ఆఫ్ ఎక్స్ట్రా వర్క్ విచ్ హ్యాడ్ బీన్ డివాల్వ్డ్ అపాన్ హిమ్ డ్యూరింగ్ ద ఇయర్ అండి. సో ఇక్కడ మనకి బిమల్ అనే వ్యక్తికి వచ్చేసి మనం బోనస్ ఇవ్వాలి 30,000 రూపీస్. The profit sharing ratio was to be revised to enable the partner to share the profits and losses equally with effect from 1st April 2023. So this is the very important. Okay. సో ఇక్కడ మనకి బ్యాలెన్స్ షీట్ ఏమో 31st March 2024 ఆల్రెడీ ప్రిపేర్ అయింది. ప్రిపేర్ అయిన తర్వాత నిర్ణయాలు ఈ విధంగా తీసుకున్నారు. 1,50,000 తీసుకున్న ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ అయిన ప్రాఫిట్ ని రీఓపెన్ చేయమని చెప్పాడు. అయితే 30,000 బోనస్ మనకి బిమల్కి ఇవ్వలేదు, అది మనని ఇవ్వమని చెప్తున్నాడు ఇప్పుడు వచ్చేసి. ఓకే, సో అయితే ఈ అగ్రిమెంట్ 31st March 2024 కుదిరిన అగ్రిమెంట్ ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుందంటే 1st April 2023 నుంచి అప్లై అవుతుందండి. సో దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ తర్వాత ఇంతవరకు చూద్దామండి. బిట్ 1లో ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 1,50,000 ఆల్రెడీ రీఓపెన్ చేయమని చెప్పాడు కాబట్టి ఆల్రెడీ తీసుకున్న ప్రాఫిట్ ని క్యాన్సిల్ చేయబోతున్నాం. అప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ లో ఇంతకుముందు క్రెడిట్ చేస్తుంటాం కాబట్టి ఇప్పుడు డెబిట్ చేయండి. అప్పుడు దానికి ఎంట్రీ ఆల్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డేటా టు ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ 1,50,000. సో దాన్ని ఏ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తామంటే 3:2:1 ఆల్రెడీ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ ఇన్ ఆ రేషియో కాబట్టి దాన్ని తీసుకోబోతున్నాం. అంటే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ లో వచ్చేసి మనకి డెబిట్ సైడ్ తీసుకోబోతున్నాం. సో బిమల్ వాస్ టు బి క్రెడిటెడ్ విత్ 30,000 యాజ్ బోనస్ ఇన్ కన్సిడరేషన్ ఆఫ్ ఎక్స్ట్రా వర్క్ విచ్ హ్యాడ్ బీన్ డివాల్వ్డ్ అపాన్ హిమ్ డ్యూరింగ్ ద ఇయర్ అండి. అతనికి బోనస్ ఇవ్వాలి, అతని క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ చేద్దాం. అప్పుడు ఎంట్రీ P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ డేటా టు బిమల్ క్యాపిటల్ అకౌంట్ 30,000.
అంటే 1,50,000 లో నుంచి 30,000 లెస్ గా 1,20,000 వస్తుంది. ఆ 1,20,000 వచ్చేసి మనం వచ్చేసి ఏ రేషియోలో మనం ప్రాఫిట్ పంచబోతున్నామంటే ఇప్పుడు న్యూ రేషియో అంటే ఈక్వల్ గా చెప్పారు కాబట్టి 1,20,000 బై 3 40,000 40,000. దీనికి ఎంట్రీ మనకు వచ్చేసి P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ డేటా టు ఆల్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. సో ఇక్కడ మనం డిస్కస్ చేసింది 1,50,000 ఆల్రెడీ వాళ్ళు క్రెడిట్ అయిన ప్రాఫిట్ ని డెబిట్ చేసాం, క్యాన్సిల్ చేసాం. ఇప్పుడు 30,000 లెస్ గా అంటే బోనస్ లెస్ గా వచ్చిన 1,20,000 వచ్చేసి ఆల్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ కి ఈక్వల్ రేషియోలో పంచుతున్నాం. ఇది ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్ వన్, గుడ్ విల్ వాస్ టు బి వాల్యూడ్ ఎట్ 3 years పర్చేజ్ ఆఫ్ ద యావరేజ్ ప్రాఫిట్స్ ఆఫ్ ద ప్రిసీడింగ్ 4 years. ద ఫాలోయింగ్ అమౌంట్స్ ప్రాఫిట్ ఆఫ్ ద పాస్ట్ 4 years అని చెప్పాడు. సో గుడ్ విల్ మనకు వచ్చేసి ఇక్కడ 4 years ప్రాఫిట్ ఇచ్చాడు. 4 years కి 3 times గా తీసుకోమని చెప్పాడు. ఒక్కసారి 4 years ప్రాఫిట్ లో 2021 వచ్చేసి 1,15,000 ఉంది. నెక్స్ట్ 21-22 వచ్చేసి 1,25,000 ఉంది. 22-23 వచ్చేసి 1,40,000 ఉంది. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ వచ్చేసి 1,50,000. 4 years ప్రాఫిట్ బై 4 into 3 times గా తీసుకోమన్నాడు కాబట్టి దీని ఆన్సర్ 3,97,500 అండి. సో దీంట్లో వచ్చేసి అతని షేర్ మనం తీసుకోబోతున్నాం డివైడెడ్ బై ఆ షేర్ వచ్చేసి మనకి ఈక్వల్ గా చెప్పాడు కాబట్టి బై 3 1,32,500 అండి. ఇది గుడ్ విల్ అంటే రిటైర్మెంట్ లో గుడ్ విల్ ట్రీట్మెంట్ ఓన్లీ 1 కేసే ఉంది. సో దాన్ని మనం ఏం చేయబోతున్నాం అంటే రిమైనింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డేటా టు రిటైరింగ్ పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్ అని వచ్చేసి గెయినింగ్ రేషియోలో పంచుతామండి. గెయినింగ్ రేషియో దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గెయినింగ్ రేషియో మీకు తెలుసు, ఆల్రెడీ మనం గతంలో డిస్కస్ చేసాం. సో గెయినింగ్ రేషియో ఈక్వల్ టు న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో అండి. సో న్యూ రేషియో మనకి లాస్ట్ లో లెక్కలో ఇచ్చాడు 3:2 అంటే 3/5 2/5. ఓకే. సో ఓల్డ్ రేషియో వచ్చేసి ఈక్వల్ గా అంటే అగ్రిమెంట్ రివైజ్ అయింది కాబట్టి 1/3 1/3 1/3. సో కాబట్టి ఫస్ట్ పార్టీని పక్కన పెట్టేస్తే నెక్స్ట్ పార్టీ బెమల్ అండ్ కమల్ కి వచ్చేసి మనకి గెయినింగ్ రేషియోలో ఈ గుడ్ విల్ మనం డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం. సో అప్పుడు జర్నల్ ఎంట్రీ మనకు వచ్చేసి బెమల్ క్యాపిటల్ అకౌంట్ డేటా, కమల్ క్యాపిటల్ అకౌంట్ డేటా టు అమల్ క్యాపిటల్ అకౌంట్. సో అమల్ అయినా వెరీ గుడ్, అమల్ క్యాపిటల్ అకౌంట్ అంటే దాని అర్థం వచ్చేసి కంటిన్యూయింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డేటా టు రిటైరింగ్ పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్. దాన్ని వచ్చేసి గెయినింగ్ రేషియోలో మనం పంచబోతున్నాం. ఓకే. సో ఇక్కడ మనకి గెయినింగ్ రేషియో మీరు క్యాలిక్యులేట్ చేయండి. దాని ప్రకారం పంచితే గుడ్ విల్ వచ్చేసి మనకి డిస్ట్రిబ్యూట్ అయ్యేది ఏకి వచ్చేసి 1,06,000 వచ్చింది, బికి వచ్చేసి 26,000 వచ్చేసిందండి. ఓకే. సో ఈ 1,32,500 ని రిమైనింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ కు గెయినింగ్ రేషియోలో పంచండి. గెయినింగ్ రేషియో ఈక్వల్ టు న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో అండి. ఇది గుడ్ విల్ సంబంధించి. నెక్స్ట్ థర్డ్ పాయింట్కి వస్తున్నాను. పిక్చర్స్ వర్ టు బి రీవాల్యూడ్ 1 lakh. అయితే బ్యాలెన్స్ షీట్ లో ఫిక్చర్స్ 1,25,000 ఉంది, దాన్ని 1 lakh చేశాడు కాబట్టి మనం లాస్ పోతున్న 25,000 కాబట్టి రీవాల్యూషన్ అకౌంట్ డెబిట్. అప్పుడు రీవాల్యూషన్ అకౌంట్ డేటా టు పిక్చర్స్ అకౌంట్ వచ్చేసి 25,000 అండి. నెక్స్ట్ బిల్డింగ్ వాస్ టు బి అప్రిషియేటెడ్ బై 10%. బిల్డింగ్ వచ్చేసి 3 lakhs ఉంది, దాని మీద 10% అంటే 30,000 వస్తుంది. ఇది అసెట్ వాల్యూ పెరిగింది కాబట్టి రీవాల్యూషన్ అకౌంట్ క్రెడిట్. సో అప్పుడు ఎంట్రీ మనకి బిల్డింగ్ అకౌంట్ డేటా టు రీవాల్యూషన్ అకౌంట్ వచ్చేసి 30,000 అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్వెంటరీస్ వర్ టు బి రిటర్న్ డౌన్ బై 25,000. రిటర్న్ డౌన్ అంటే అసెట్ వాల్యూ తగ్గింది, లాస్ కాబట్టి రీవాల్యూషన్ అకౌంట్ డెబిట్ చేద్దాం. రీవాల్యూషన్ అకౌంట్ డేటా టు ఇన్వెంటరీస్ అకౌంట్ వచ్చేసి 25,000 అండి. సో ఏ ప్రొవిజన్ ఆఫ్ 2.5% వాస్ టు బి మేడ్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ అండ్ ద రిమైనింగ్ అసెట్స్ వర్ టు బి టేకెన్ ఎట్ బుక్ వాల్యూ అండి. సో ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ మనకు వచ్చేసి ట్రేడ్ రిసీబుల్ అంటే డెటార్స్ పై క్యాలిక్యులేట్ చేస్తాం. 1,90,000 పర్సెంటేజ్ వచ్చి 2.5 అండి. సో 2.5 క్యాలిక్యులేట్ చేస్తే 4,750. ఇది మనకు లాస్ కాబట్టి రీవాల్యూషన్ అకౌంట్ లో డెబిట్ సైడ్ అండి. ఓకే. సో ఇది అండి. సో రీవాల్యూషన్ అకౌంట్ లో 3 అసెట్లు తగ్గాయి కాబట్టి డెబిట్ చేసాం, ఒక అసెట్ పెరిగింది కాబట్టి క్రెడిట్ చేసాం. ఇప్పుడు రీవాల్యూషన్ అకౌంట్ వచ్చేసి మీకు సో ప్రాఫిట్ తేల్చినట్టయితే 4,750 వచ్చింది. ఫర్నిచర్ ఒక 25,000 తగ్గించారు, ఇన్వెంటరీ ఒక 25,000 తగ్గించారు, కానీ బిల్డింగ్ ని మాత్రం మీరు వచ్చేసి 30,000 పెంచారు. సో 30,000 లెస్ అయ్యిగా మీకు 24,750 రూపీస్ రీవాల్యూషన్ ప్రాఫిట్ అండి. 24,750 ఈజ్ ద రీవాల్యూషన్ ప్రాఫిట్. ఓకే. దాన్ని ఏబికే అంటే అమల్ బెమల్ కమల్కి వచ్చేసి ఈక్వల్ రేషియోలో పంచుతాం. అది రివైజర్ రేషియో అండి వచ్చేసి. ఓకే. అలా ఒక్కొక్కరికి పంచేయగా మనకి డివైడెడ్ బై 3. సో 8,250 రూపీస్ ఈచ్ పార్ట్నర్ కి మనకు వస్తుందండి. ఓకే.
తర్వాత బిమల్ అండ్ కమల్ అగ్రీడ్ టు బిట్వీన్ దెమ్సెల్స్ టు కంటిన్యూ ద బిజినెస్ షేరింగ్ ప్రాఫిట్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2. ఇందాక డిస్కస్ చేసాం, కంటిన్యూయింగ్ పార్ట్నర్స్ వచ్చేసి 3:2లో పార్ట్నర్స్ గా కంటిన్యూ అవుతారు. సో ద అమౌంట్ డ్యూ టు ఈస్ టు బి ట్రాన్స్ఫర్ టు హిజ్ లోన్ అకౌంట్ టు బి సెటిల్ లాటర్. సో అమల్ రిటైర్ అయ్యారు కాబట్టి అతను పే చేయాల్సిన అమౌంట్ లోన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాడు. హ్యాపీగా ట్రాన్స్ఫర్ చేద్దామండి. యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ రీవాల్యుయేషన్ అకౌంట్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. వెరీ సింపుల్ ప్రాబ్లం. సో రీవాల్యుయేషన్ అకౌంట్ నేను మీకే చెప్పాను. ఆన్సర్ వచ్చేసి 8,250, ఒక్కరికి వస్తే 24,750 అండి. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ లో ఏమొస్తాయంటే ఫస్ట్ క్రెడిట్స్ అండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసుకోండి. తర్వాత P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ వచ్చేసి బోనస్ అంటే బీకి ఇవ్వండి క్రెడిట్ సైడ్. తర్వాత 1,50,000 నుంచి 30,000 లెస్ అయ్యిగా 1,20,000 ఈక్వల్ గా పంచండి క్రెడిట్ సైడ్ 40. నెక్స్ట్ గుడ్ విల్ వచ్చేసి మనకి ఇందాక మీకు పాస్ చేశాను 1,32,500 గా రిమైనింగ్ పార్ట్నర్స్ కి వచ్చేసి గెయినింగ్ రేషియోలో పంచండి. సో ఇక డెబిట్ సైడ్ మీకు వచ్చేసి రీవాల్యుయేషన్ అకౌంట్, P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ మీకు ప్రాఫిట్ క్యాన్సిల్ చేశారు కాబట్టి అది వస్తుంది. తర్వాత గుడ్ విల్ బికి కేకి పంచుతాం. తర్వాత రీవాల్యుయేషన్ అకౌంట్ లాస్ వేస్తాం. ఫైనల్ గా మీకు వచ్చేసి ఏ లోన్ అకౌంట్ వచ్చేసి ఎంత వస్తుందంటే మనకు వచ్చేసి సో లోన్ అకౌంట్ 4,89,250 అండి. 4,89,250 రూపీస్. అదే విధంగా లాస్ట్ లో బ్యాలెన్స్ బి క్యాపిటల్ అకౌంట్ అంటే పార్ట్నర్ పేరు బి మీన్స్ బిమల్ క్యాపిటల్ అకౌంట్ వచ్చేసి 2,35,750 వస్తుంది. అదే విధంగా వచ్చేసి కమల్ క్యాపిటల్ అకౌంట్ 1,60,250 అండి. ఇప్పుడు ఫైనల్ గా మీ ఆన్సర్ రీవాల్యుయేషన్ అకౌంట్ వచ్చేసి లాస్ 24,750. నెక్స్ట్ అమల్ లోన్ అకౌంట్ వచ్చేసి 4,89,250. నెక్స్ట్ బిమల్ క్యాపిటల్ అకౌంట్ 2,35,750. నెక్స్ట్ కమల్ క్యాపిటల్ అకౌంట్ 1,60,250 అండి. అయితే ఇక్కడ బ్యాలెన్స్ షీట్ అడగలేదండి. సో హ్యాపీగా బ్యాలెన్స్ షీట్ కూడా మనం వేసేయచ్చు. మీరు వేసి ఒక్కసారి టాలీ చేసేసుకోండి. ఇది ఏ. సో ఇది కూడా స్టడీ మెటీరియల్ నుంచే ఇచ్చాడు కానీ స్లైడ్ చేంజెస్ చేశాడండి. ఓకే, కాబట్టి ఇది కూడా వెరీ సింపుల్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లోనే బికి వస్తున్నాను. ఈ బి వచ్చేసి ఫైనల్ అకౌంట్స్ చాప్టర్. ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఏబిసి యాజ్ ఆన్ 1st April 2024 వాజ్ యాజ్ ఫాలోస్. సో ఫైనల్ అకౌంట్స్ లో బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడండి మీకు వచ్చేసి 1st April 2024. అది ఏ బ్యాలెన్స్ షీట్ ప్రెసెంట్ మనకు తెలియదు. తర్వాత లైబిలిటీస్ అండ్ సండే క్రెడిటార్స్, ఎక్స్పెన్స్ పేయబుల్, క్యాపిటల్, ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్, వెహికల్స్, ట్రేడ్ రిసీబుల్, క్యాష్ అట్ బ్యాంక్, ఇన్వెంటరీస్. సో బ్యాలెన్స్ షీట్ లో ఎలాంటి స్పెషల్స్ లేవు. డ్యూరింగ్ 2024-25 ఓకే his profit and loss account revealed a net profit of rupees 8,37,500. This was after allowing the following. And okay, సో ఇది బ్యూటిఫుల్ మోడల్ అండి. సిఏ ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఎలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ టచ్ చేస్తుంది. సో వాటి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే జనరల్ మీనింగ్ వచ్చేసి సింపుల్ ప్రాబ్లమ్స్ కాకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తే ఆల్రెడీ మేము ఫైనల్ అకౌంట్స్ వేసామండి, ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసాం, బ్యాలెన్స్ షీట్ వేసాం. అయితే వేసిన తర్వాత మాకు కొన్ని విషయాలు లెక్కలోకి తీసుకోలేదు, తర్వాత కొన్ని రెక్టిఫికేషన్ మేము చెయ్యాలనుకుంటున్నాం కాబట్టి బ్యాలెన్స్ షీట్ ని రివైజ్ చేయండి, ప్రాఫిట్ అండ్ లాస్ లో రివైజ్ చేయమని చెప్తాడు. సో ఇలాంటి మోడల్కి వచ్చేసి బాగా మీరు ప్రయారిటీ ఇవ్వండి. సో ఇక్కడ 2024-25 లో మనకి 8,37,500 రూపీస్ ప్రాఫిట్ ఆల్రెడీ ఇచ్చాడు. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆల్రెడీ వేసాడండి. అంటే పైన ఇచ్చిన డేట్ ని బట్టి 1/4/2024 ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు, క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ ఇవ్వలేదండి. ఆ ఇయర్ ప్రాఫిట్ 8,37,500. దిస్ వాజ్ ఆఫ్టర్ అలవింగ్ ద ఫాలోయింగ్ అండి. సో క్రింది అంశాలు లెక్కలోకి తీసుకున్న తర్వాత మీకు ఆ ప్రాఫిట్ ఇచ్చాడండి. మంచి ప్రాబ్లం. 1 కమిషన్ పే టు సెల్లింగ్ ఏజెంట్ అండి. కమిషన్ ఆల్రెడీ లెక్కలో తీసుకున్నాడు కాబట్టి మీరేం దాన్ని టచ్ చేయాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ క్రెడిటార్స్ ఆల్రెడీ లెక్కలోకి తీసుకున్నాడు, డోంట్ కన్సిడర్. థర్డ్ వన్ purchased a vehicle of rupees 62,500 on 31st March 2025. లాస్ట్ డేన ఇయర్ ఎండింగ్ న వెహికల్ ఒకటి కొన్నాడు 62,500 కి. ఈ అసెట్ అంటే ఓపెనింగ్ లో మనకు వచ్చేసి వెహికల్ ఆల్రెడీ 3,43,750 ఉంది. ఇయర్ లో కొన్నాడు, లాస్ట్ డే కొన్నాడు కాబట్టి ఒకవేళ మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తే దీని మీద డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయదు, ఓపెనింగ్ మీద చేద్దాం. కాబట్టి క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ మీరు వేసే పని అయితే ఓపెనింగ్, దాంట్లో నుంచి డిప్రిసియేషన్ లెస్ చేసి ఈ క్లోజింగ్ లో కొన్న అసెట్ వచ్చేసి యాడ్ చేస్తే మీకు క్లోజింగ్ వెహికల్ వాల్యూ వస్తుంది.
నెక్స్ట్ చెప్పాడు ఇక డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% అండ్ ఆన్ వెహికల్ 20%. ఓకే, ఇప్పుడు వెహికల్ మీద 20%, ఫర్నిచర్ వచ్చేసి మనకి ఓపెనింగ్ లో 8,12,500 ఉంది. సింపుల్ గా దాని మీద 10% డిప్రిసియేషన్ లెస్ ఇస్తే క్లోజింగ్ వాల్యూ వస్తుంది. అదే విధంగా ఓపెనింగ్ వెహికల్స్ లోంచి 20% డిప్రిసియేషన్ లెస్ అయ్యి క్లోజింగ్ వాల్యూ వస్తుంది. క్లోజింగ్ డేట్ ను కూడా వెహికల్ కూడా కొన్నాడు కాబట్టి సింపుల్ గా దాన్ని యాడ్ చేయడమేనండి. సో బ్యూటిఫుల్ ప్రాబ్లం. So next, fifth adjustment, a provision for doubtful debts at the rate of 3% of the trade receivable as at 31st March 2025. So provision for bad debts కూడా చెప్పాడు. provision for bad debts మనకు 3% చెప్పాడు. ఇక్కడ ట్రేడ్ రిసీవబుల్ 13,75,000 ఉందండి. 13,75,000 అండి. సో దీని మీద వచ్చేసి మనకి 3% క్యాల్కులేట్ చేయమని చెప్పాడు. 41,250. సో ఈ ట్రేడ్ రిసీవబుల్లో నుంచి ఈ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ తీస్తే క్లోజింగ్ వాల్యూ వస్తుంది. సో ఈ విషయాలు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ లో కూడా హాఫ్ ఆఫ్ ది బిట్ ఆల్రెడీ వాళ్ళు లెక్కలో తీసుకున్నాడు. మీరు ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్ లో తీసుకోవాల్సిన అవసరం లేదు. బ్యాలెన్స్ షీట్ లో మాత్రం అవసరమైతే తీసుకుంటానండి. మళ్ళీ ఒక లాస్ట్ ఫిఫ్త్ బిట్ ఒకసారి చూడండి. ఏ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 3% ఆఫ్ ద ట్రేడ్ రిసీవబుల్ యాజ్ అట్ 31st March 2025. బట్ while preparing profit and loss account he forgotten to provide for. అయితే పైన ఇచ్చిన ప్రాఫిట్ 8,37,500 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు క్రింది రెండు విషయాలు లెక్కలోకి తీసుకోలేదని చెప్పాడండి. సో ఇప్పుడు మనం ప్రాఫిట్ ని రివైజ్ చేయాలి. బ్యాలెన్స్ షీట్, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ కూడా రివైజ్ చేసి క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ అంతకుమించి అవకాశం లేదు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ ఫార్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ వాడు లెక్కలోకి తీసుకోలేదు. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ P&L అకౌంట్ లో కన్సర్న్ ఐటమ్ లెస్ అవుతుంది, వాడు లెస్ అయ్యలేదు. అంటే ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ లెక్కలోకి తీసుకోకపోతే ఎక్స్పెన్స్ పెరుగుతాయి, దానివల్ల ప్రాఫిట్ ఏమవుతుందంటే తగ్గుతుంది. ఓకే, సో ఖర్చులు పెంచాడు కాబట్టి ప్రాఫిట్ తగ్గింది, కాబట్టి ఆ తగ్గిన ప్రాఫిట్ కి 18,750 మీరు యాడ్ చేయబోతున్నాం. అదేవిధంగా అవుట్ స్టాండింగ్ కమిషన్ లెక్కలోకి తీసుకోలేదు అంటే గతంలో ఖర్చులు తగ్గించాడు, ఖర్చులు తగ్గించాడు కాబట్టి ప్రాఫిట్ పెరిగింది. ఆ ప్రాఫిట్ మనం ఏం చేయబోతున్నాం అంటే లెస్ అయిపోతున్నామండి. ఓకే, సో మీకు ఇచ్చిన ఈ ప్రాఫిట్ ని వచ్చేసి 8,37,500 కి ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ 18,750 యాడ్ చేద్దాం. అదే విధంగా 43,750 వచ్చేసి మనకి అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ లెస్ చేద్దాం. అప్పుడు మీ ఆన్సర్ 8,12,500. ఇది రివైజ్డ్ ప్రాఫిట్ అండి. అంటే సో వాడు కొన్ని విషయాలు లెక్కలోకి తీసుకున్నాడు, వాటిని మనం కన్సిడర్ చేయలేదు. తీసుకోలేని విషయాలు ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, అవుట్ స్టాండింగ్ కమిషన్, ఈ రెండింటిని లెక్కలోకి తీసుకుంటే రివైజ్డ్ ప్రాఫిట్ ఎంత అవుతుందంటే 8,12,500 అవుతుందండి. తర్వాత పొజిషన్ చూడండి. హిస్ కరెంట్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఆన్ 31st March 2025 వర్ ఇన్వెంటరీస్. అంటే క్లోజింగ్ డేట్ మనకి కరెంట్ అసెట్స్ కంపల్సరీ వాడు ఇవ్వాల్సిందే. ఎందుకంటే కరెంట్ అసెట్స్ మినిట్ టు మినిట్ మారుతూ ఉంటాయి, ఫిక్స్డ్ అసెట్స్ జనరల్ గా మారవండి. ఓకే, కాబట్టి క్లోజింగ్ లో మనకి ఇన్వెంటరీస్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో తీసుకుంటే హ్యాపీగా 8,12,500. ట్రేడ్ రిసీవబుల్ 16,25,000 నుంచి ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అనుకున్నాం, లెస్ చేసి బ్యాలెన్స్ షీట్ లో చూపించండి. క్యాష్ అట్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ చూపించండి. ట్రేడ్ పేయబుల్ బ్యాలెన్స్ షీట్. డ్యూరింగ్ ద ఇయర్ హీ ఇంట్రడ్యూస్డ్ ఫర్దర్ క్యాపిటల్ 3,75,000 ఇంటూ ద బిజినెస్. ఇది అడిషనల్ క్యాపిటల్ బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ యాడ్ చేసి లెక్కలో తీసుకుందాం. యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ బ్యాలెన్స్ షీట్ యాజ్ అట్ 31st March 2025. ఓన్లీ బ్యాలెన్స్ షీట్ మాత్రమే అడిగాడు. అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ బేస్ చేస్తూ ఇచ్చిన అడ్జస్ట్మెంట్ లెక్కలకు తీసుకుంటూ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ ని మనం వేయబోతున్నాం. ఒక్కసారి క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ నేను మాట్లాడతాను. అయితే లాస్ట్ లో కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లైబిలిటీస్ ముందు తీసుకుని తర్వాత వద్దామండి. ఇన్వెంటరీస్ అసెట్ సైడ్ 8,12,500 డైరెక్ట్ వాడే ఇచ్చాడు కాబట్టి తీసుకోండి. ట్రేడ్ రిసీవబుల్ వచ్చేసి 16,25,000 లో నుంచి 3% లెస్ అవుతుంది. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ లెస్ అయ్యిగా 15,76,250 రూపీస్ తీసుకోండి. నెక్స్ట్ క్యాష్ అట్ బ్యాంక్ వచ్చేసి సేమ్ వాడు ఇచ్చింది 6,87,500. ట్రేడ్ పేయబుల్ లైబిలిటీ సైడ్ వచ్చేసి 1,82,500. ఓకే, ఇది వాడు ఇచ్చింది. అయితే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో ఏమన్నా ఇన్ఫర్మేషన్ మిస్ అయిందో చూడండి. సో ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ 8,12,500, దాని మీద డిప్రిసియేషన్ మీకు వచ్చేసి 10% కట్టమని చెప్పాడు. అంటే 8,12,500 ఇంటూ 10% అండి. 10% లెస్ అయ్యగా మీకు 7,31,250 వస్తుంది. అదేవిధంగా వెహికల్స్ వచ్చేసి మనకు ఓపెనింగ్ లో 3,43,750, దీని మీద 20%. వన్స్ అగైన్ 3,43,750 ఇంటూ
3,43,7 ఇంటూ 20% లెస్సైగా మీకు వచ్చేసి 2,75,000 ఓపెనింగ్ లో ఉంది. అంటే దాని డిప్రిసియేషన్ లెస్సైగా 2,75,000. ఇప్పుడు ఇయర్ లో మనం ఇయర్ లాస్ట్ డేట్ అసెట్ కొన్నాం కాబట్టి అసెట్ కొన్నది మనకి 62,500 అండి. అప్పుడు టోటల్ గా 3,37,500 ని న్యూ బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తాం. తర్వాత ట్రేడ్ రిసీబుల్ తీసుకున్నాను, క్యాష్ అట్ బ్యాంక్ తీసుకున్నాను, ఇన్వెంటరీ తీసుకున్నాను, ఈ సైడ్ సండీ క్రెడిటర్స్ ఆల్రెడీ తీసుకున్నాను. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ పేయబుల్ అంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ ఆల్రెడీ మనకి అడ్జస్ట్మెంట్ లో ఇచ్చాడు కాబట్టి దాన్ని తీసుకోవాలి, దీన్ని తీసుకోకూడదు. అవుట్ స్టాండింగ్ కమిషన్, అక్కడ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ మీన్స్ అవుట్ స్టాండింగ్ కమిషన్ లయబిలిటీస్ అండ్ 43,750. అదేవిధంగా ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ అడ్జస్ట్మెంట్ కాబట్టి అసెట్స్ అయిన వచ్చేసి 18,750 అండి. ఓకే, నెక్స్ట్ క్యాపిటల్. సో క్యాపిటల్ ఒకసారి చూడండి, ఓపెనింగ్ లో 27,50,000 ఓపెనింగ్ లో క్యాపిటల్ ఇచ్చాడు. నెక్స్ట్ దానికి అడిషనల్ క్యాపిటల్ మనకు వచ్చేసి 3,75,000 అడిషనల్ క్యాపిటల్. దాంట్లో నుంచి ప్రాఫిట్, దానికి ప్రాఫిట్ వచ్చేసి మనం యాడ్ చేద్దాం 8,12,500 అండి. సో ఫైనల్ గా క్యాపిటల్ వచ్చేసి 39,37,500, 39,35,700. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ నేను టాలీ చేస్తానండి. లైబిలిటీ సైడ్ ఈజీ, అది ముందు లైబిలిటీ సైడ్ తీసుకుంటే ఈక్వల్ టు అసెట్స్ మీరు ట్రై చేయండి. ఇప్పుడే మన క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేశాను, 39,37,500 అండి. నెక్స్ట్ సండ్రీ క్రెడిటర్స్ వచ్చేసి మనకి వాడే లెక్కలో ఇచ్చారు కాబట్టి ట్రేడ్ పేయబుల్ అంటే 1,82,500 అండి. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చి మనకి 43,750 ఇచ్చాడు, ఇది కూడా యాడ్ చేద్దాం. 43,750 లెస్సీగా మీకు వచ్చేసి ఆన్సర్ 41,63,750 అండి. ఇది బ్యాలెన్స్ షీట్. అసెట్ సైడ్ మీరు వేసేసండి, ఆటోమేటిక్గా వస్తుంది. ఆన్సర్స్ అన్ని నేనే చెప్పాను. సో బ్యాలెన్స్ షీట్ 41,63,750 రూపీస్ బ్యాలెన్స్ షీట్ తో ఈ ఆన్సర్ తో టాలీ అవుతుందండి. ఓకే, సో చాలా మంచి ప్రాబ్లం. ఇలాంటి వెరైటీ ప్రాబ్లమ్స్ మీకు ఎక్కడ కనిపించినా కూడా అంటే ఆర్టీపీలో కానీ, సజెస్టెడ్ ఆన్సర్లో కానీ, ఇన్స్టిట్యూట్ మెటీరియల్లో కానీ, అదర్ సోర్సెస్ కానీ ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ని అడగొద్దు. సో ఇన్స్టిట్యూట్ ఈ మోడల్ ప్రాబ్లమ్స్ని బాగా అట్రాక్ట్ చేస్తుందండి. ఓకే, ప్రాబ్లం మోడల్ ఎలా ఉంటుందంటే మనకి ఆల్రెడీ నేను ఫైనల్ అకౌంట్స్ వేసాను, అంటే ట్రేడింగ్ P&L అకౌంట్ వేసాను, బ్యాలెన్స్ షీట్ ఇచ్చాను, ఏ చాప్టర్ ఇలాగే ఉంటుంది. అయితే వేసిన తర్వాత నాకు తెలిసింది కొన్ని విషయాలు లెక్కలోకి తీసుకోలేదు, కొన్ని విషయాలు ఎర్రర్స్ జరిగాయి. ఈ రెండింటిని లెక్కలోకి తీసుకుంటూ రివైజ్డ్ క్యాలిక్యులేట్ చేయమని చెప్తాడండి. సో దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఇది ఫోర్త్ ప్రాబ్లం అండి. సో ఫోర్త్ ప్రాబ్లం కూడా డెడ్ ఈజీ అండి. అసలు ఇంతవరకు డిస్కస్ చేసిన ఈటల్లో ఇలాంటి క్వశ్చన్ పేపర్ ప్రీవియస్లో అసలు రాలేదండి. ఇంత ఈజీ పేపర్ నాకు తెలిసిన పరిధిలో ఏంటి సిఏ ఇన్స్టిట్యూట్ ఇంత ఈజీగా పేపర్స్ ఇస్తున్నారా అనే లెటర్స్ కూడా ఇన్స్టిట్యూట్కి వెళ్తాయని నేను అనుకుంటున్నానండి ఇక్కడ. ఎందుకంటే ఇలాంత ఈజీ పేపర్ నేను గతంలో ఎప్పుడు చూడలేదండి. ఓకే, ఇది ఫోర్త్ ప్రాబ్లం అండి. కమ్ టు ఫిఫ్త్ ప్రాబ్లం అండి. వచ్చేసి ఇది డిప్రిసియేషన్ అడిగాడు. ఒకసారి చూడండి. ఆన్ 1st July 2022 ఏ మ్యారిటైమ్ లిమిటెడ్ పర్చేజ్ అడే సెకండ్ హ్యాండ్ మిషన్ 1,20,000. ఎప్పుడైతే సెకండ్ హ్యాండ్ మిషన్ కొన్నాడో దానికి రిపేర్స్ కానీ ఆర్ ఓవర్ హాలింగ్ ఛార్జెస్ ఏమన్నా ఇస్తే అసెట్కి యాడ్ చేస్తాం. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు చెప్పానండి. 1,20,000 అండ్ రీకండిషన్ ద సేమ్ బై స్పెండింగ్ 18,000 అండి. అంటే మీరు కొన్నదేమో సెకండ్ హ్యాండ్ అసెట్ 1,20,000 పెట్టుకున్నారు, మీరు దానికి రిపేర్స్ అంటే రీకండిషన్ లో పెట్టడానికి 18,000 పెట్టారు. అప్పుడు అసెట్ వాల్యూ 1,38,000 అవుతుందండి. సో ఇన్ 1st January 2023 ఏ న్యూ మిషన్ వాస్ పర్చేజ్. అంటే ఇక్కడ 1st July ఇయర్ అకౌంటింగ్ ఇయర్ ఫస్ట్ మీరు డిప్రిసియేషన్ చాప్టర్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రాబ్లం బిగినింగ్ చదవద్దండి. లాస్ట్ లో వాడు అకౌంటింగ్ ఇయర్ చెప్తాడు, వెన్ ద బుక్స్ ఆర్ క్లోజ్డ్. ఫస్ట్ దానికి ప్రయారిటీ ఇవ్వండి. లాస్ట్ లైన్ వస్తున్నాను, షో ద మిషనరీ అకౌంట్ ఫ్రమ్ 1st July to 2022 31st March. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే అకౌంటింగ్ ఇయర్ ఏప్రిల్ టు మార్చ్ అండి. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. కాబట్టి అసలు డిప్రిసియేషన్ చాప్టర్ అని పెట్టకూడదండి, దానికి రియల్గా డేట్స్ అని పెట్టాలండి. ఓకే, సో డేట్స్కి అంత ప్రయారిటీ డిప్రిసియేషన్లో ఉంటుంది. కాబట్టి మన అకౌంటింగ్ ఇయర్ వచ్చేసి ఏప్రిల్ టు మార్చ్. ఇప్పుడు చూడండి, 1st July మనం 2022 కొన్నాము కాబట్టి ఒక 6 నెలల్లో 9 months డిప్రిసియేషన్ 1,38,000 మీద ఇవ్వండి. అదే ఇయర్ లో 1st January 2023 అసెట్ కొన్నాడు కాబట్టి దానికి 3 months అండి. అంటే అకౌంటింగ్ ఇయర్ మనకి 1/7/2022 టు 31st 3/2023 అండి. కాబట్టి ఫస్ట్ అసెట్ మీద 9 months డిప్రిసియేషన్ ఇవ్వండి, సెకండ్ అసెట్ మీద
3 months డిప్రిసియేషన్ ఇచ్చినట్లయితే మనకు ఆన్సర్ వస్తుంది. తర్వాత 30th June 2024 అండి, అంటే 22-23 ఫస్ట్ ఇయర్ అండి. నెక్స్ట్ 23-24 సెకండ్ ఇయర్ అండి. 23-24 సెకండ్ ఇయర్. నెక్స్ట్ అదేవిధంగా 24-25 వచ్చేసి థర్డ్ ఇయర్ అండి. ఓకేనమ్మా. సో 25 3 years అడిగాడు మనకు వచ్చేసి. ఫస్ట్ ఇయర్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ అసెట్గా 9 months డిప్రిసియేషన్ ఇవ్వండి, సెకండ్ అసెట్ మీద వచ్చేసి 3 months డిప్రిసియేషన్ ఇవ్వండి, సెకండ్ ఇయర్కి వాల్యూ వస్తుంది. సెకండ్ ఇయర్లో వచ్చేసి మనకి ఏ ట్రాన్సాక్షన్ జరగలేదు కాబట్టి ఫస్ట్ అసెట్ మీద ఫుల్ ఇయర్, సెకండ్ అసెట్ మీద కూడా ఫుల్ ఇయర్ డిప్రిసియేషన్ ఇవ్వండి. నెక్స్ట్ థర్డ్ ఇయర్లో ఏం జరుగుతుందో చూడండి. ఆన్ 30th June 2024 అంటే థర్డ్ ఇయర్లో ఏప్రిల్, మే, జూన్ 3 months ఏం జరగలేదు. 3 month ఎండింగ్ వచ్చేసి మనకి ద మిషన్ పర్చేజ్డ్ ఆన్ 1st January 2023 అంటే సెకండ్ టైం కొన్న అసెట్ ని 48,000 అమ్మేశాడండి. ఓకే. ఆన్ 30th June 2024 the mission purchased on 1st January 2023 was sold for rupees 48,000 అండి. అండ్ అనదర్ మిషన్ వాస్ ఇన్స్టాల్డ్ ఎట్ ఎ కాస్ట్ ఆఫ్ rupees 90,000. అదే డేట్ వచ్చేసి మనకి వేరే అసెట్ కూడా కొన్నారు, అదే డేట్ లో కొన్నారు కాబట్టి ఈ కొన్న అసెట్ మీద వచ్చేసి 9 months డిప్రిసియేషన్, ఎందుకంటే జూలై నుంచి డిసెంబర్ 6 నెలలు, 3 నెలలు, 9 months డిప్రిసియేషన్. రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఈస్ 15% ఆన్ ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది ఎవ్రీ ఇయర్. సో రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ 15% ఇచ్చాడు, ఒరిజినల్ కాస్ట్ అంటే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఫాలో అయ్యారు, మిషనరీ అకౌంట్. సో ఇంతకంటే ఈజీ ప్రాబ్లం అసలు ఉండదండి డిప్రిసియేషన్, చాలా ఈజీ ప్రాబ్లం. సో దీనికి మార్క్స్ అలాట్మెంట్ వచ్చేసి జస్ట్ 5 marks ఇచ్చాడు, కానీ కొంచెం మార్క్స్ పెంచుంటే బాగుండేది. సో 5 marks. ఓకే. ఇప్పుడు ఒక్కసారి సెకండ్ టైం కొన్న అసెట్ మనం అమ్మాం కాబట్టి దాని మీద లాస్ ని క్యాలిక్యులేట్ చేస్తాను. ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ కాబట్టి లాస్ అని క్యాలిక్యులేట్ చేయడం చాలా ఈజీ అవుతుందండి. కాబట్టి 72,000 సెకండ్ టైం కొన్న అసెట్, దాని మీద వచ్చేసి మనకి 3 months డిప్రిసియేషన్ కాబట్టి 15% డివైడ్ బై 12 into 3 months కాబట్టి 2,700 అండి. అంటే 72,000 లో నుంచి 2,700 లెస్ అయ్యిగా సెకండ్ ఇయర్ బిగినింగ్ 69,300. సెకండ్ ఇయర్ లో ఫుల్ ఇయర్ అసెట్ వాడాం కాబట్టి దాని మీద వచ్చేసి నోట్ చేద్దాం 69,300 అండి. సెకండ్ ఇయర్ మనకు వచ్చేసి ఫుల్ ఇయర్ వాడారు కాబట్టి సెకండ్ ఇయర్ లో ఫుల్ ఇయర్ మీద డిప్రిసియేషన్ ఇస్తాను 72,000 into 15% అండి. ఓకే. సో 10,800 అండి. సో 10,800 పైన 69,300 లో నుంచి లెస్ అయ్యిగా మనకి 58,500 వస్తుందండి. సో నెక్స్ట్ ఇయర్ లో మనం దాన్ని 3 months వాడామండి. 3 months అంటే ఇందాక మీకు తెలుసు 2,700 క్యాలిక్యులేట్ చేసాము. సో 2,700 అండి. లెస్ అయ్యిగా మీకు 55,800 అండి. అంటే యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ సేల్ ద అసెట్ వాల్యూ వచ్చేసి మీరు అమ్మిన అసెట్ వాల్యూ 55,800, మీరు 55,800 అమ్మినట్టయితే నో ప్రాఫిట్ అండ్ నో లాస్. కానీ ఎంత అమ్మారంటే మీరు 48,000 అమ్మారు. సో 48,000 మీరు అమ్మితే లాస్ వచ్చేసి 7,800 అండి. ఓకే. సో లాస్ వచ్చేసి మీకు సెకండ్ టైం కొన్న అసెట్ అమ్మగా వచ్చింది 7,800 మీకు వచ్చేసి లాస్ వస్తుందండి. ఇక మొత్తం అకౌంట్ వేయడానికి టైం పడుతుందండి. సో దీని ఆన్సర్ నా దగ్గర ఉంది, ఈ ఆన్సర్ ఒకసారి చెప్తాను. లాస్ట్ లో బ్యాలెన్స్ 1,60,950 రూపీస్ రావాలండి. లాస్ట్ లో బ్యాలెన్స్ 1,60,950. లాస్ వచ్చేసి ఆల్రెడీ ఇందాకే చెప్పాను 7,800. సో బిట్ ఏ చాలా ఈజీ ప్రాబ్లం, చాలా ఈజీ ప్రాబ్లం అండి. ఓకే. నెక్స్ట్ బిట్ బికి వస్తున్నానండి. అటెంప్ట్ ఎనీ వన్ ఆఫ్ ద 2 sub parts either 1 or 2. సో 2 పార్ట్లు ఇచ్చారండి. ఆ 2 పార్ట్లో 1 part ని మిమ్మల్ని రాయమని చెప్పాడు. మొత్తం డిస్కస్ చేద్దాం. దాంట్లో 1 చూడండి, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇచ్చాడు ఫర్ మ్యూచువల్ అకామిడేషన్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అండ్ జగన్ జీ ఇలా పెట్టాడు. తర్వాత అమర్ డ్రూ అపాన్ జగన్ ఏ బిల్ ఫర్ rupees 7,500 at 3 months. సో మనం అమన్ అనుకుంటే జగన్ మీద బిల్లు రాసాం. బిల్లు రాసినందుకు ఆర్డినరీ ఎంట్రీ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు జగన్ అకౌంట్ అండి 3 months. ఆన్ 1/4/2024 అండి అది జగన్ యాక్సెప్టెడ్ ద బిల్ అండ్ రిటర్న్డ్ ఇట్ టు అమిన్. సో దీనికి సంబంధించి ఒక్క ఎంట్రీ ఇప్పుడు పాస్ చేసాం మనం. అప్పుడు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు జగన్ అకౌంట్ అండి. ఇప్పుడు చూడండి టు అమన్ హూ డిస్కౌంటెడ్ ఇమీడియట్లీ ఎట్ 8% అండి. అంటే మనకి 7,500 అదే రోజున మనం డిస్కౌంట్ చేశాడు కాబట్టి 8%.
1 minute 7,500 into 8%, అది 1 year కండి. మనకు 3 months కావాలి కాబట్టి 150 రూపీస్. అంటే బిల్లును డిస్కౌంట్ చేసాడు 8%కి 7,500 గాను 150 కట్ అయితే మనకు వచ్చేసి 7,350 డిస్కౌంట్ చేసినందుకు ఎంట్రీ ఆర్డినరీ ఎంట్రీ. దానికి బిల్స్ రిసీవబుల్ బ్యాంక్ అకౌంట్ డేటా అంటే 7,500 150 కట్ అవుతుంది కాబట్టి 7,350, డిస్కౌంట్ అకౌంట్ డేటా 150 టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 7,500. ఓకే, తర్వాత ఈ వచ్చిన 8% per annum అకార్డింగ్ టు అగ్రిమెంట్ అమన్ అండ్ జగన్ షేర్డ్ అకామిడేషన్ బిల్లు కాబట్టి షేర్ చేసుకుంటున్నారు. ప్రొసీడ్ 2:1 అండి. 2:1 అంటే మనకి ₹2 వస్తే ₹1 వచ్చేసి జగన్ పంపిస్తాం. అంటే 7,500లో 7,500లో డివైడ్ బై 3 పార్ట్లు చేయాలి కాబట్టి 2,500 పంపిస్తాం. 2,500 డిస్కౌంట్ కట్ చేసుకొని పంపిస్తామండి. సో డిస్కౌంట్ ఆల్రెడీ మనం 150 బిల్లును డిస్కౌంట్ చేయడం ద్వారా 150 రూపీస్ డిస్కౌంట్ ఛార్జెస్ వచ్చాయి. ఆ డిస్కౌంట్ ఛార్జెస్ వాళ్ళు ఏ రేషియోలో ఈ ప్రాఫిట్ అంటే ఈ అమౌంట్ పంచుకోబోతున్నారు ఆ రేషియోలో డిస్కౌంట్ ఛార్జెస్ ని పే చేయాలి. సో ఇక్కడ మనకు వచ్చేసి 150 డిస్కౌంట్ రూపీస్ లో 1 పార్టే వాడు భరిస్తాడు, 2 parts మనం భరించాలి, మనం అమౌంట్ కాబట్టి. సో 50 రూపీస్ అంటే మనకి వాడికి పంపాల్సిన అమౌంట్ వచ్చేసి 2,500 వాడికి పంపాలి, 5,000 మనం వాడుకుంటాం డిస్కౌంట్ కు ముందండి. సో 2,500 వాడికి పంపాల్సి ఉంటే డిస్కౌంట్ ఛార్జెస్ వాడు భరించాలి కాబట్టి 50 రూపీస్ కట్ అయితే మనకి పే చేసేది నెక్స్ట్ గా 2,450 రూపీస్ పే చేస్తాం. అప్పుడు జగన్ అకౌంట్ డేటా 2,500 టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ 2,450 టు డిస్కౌంట్ అకౌంట్ వచ్చేసి 50 రూపీస్ అండి. తర్వాత ఆన్ ది డేట్ ఆఫ్ మెచ్యూరిటీ అమన్ రెమిటెడ్ హి షేర్ టు జగన్. సో మనం 5,000 వాడుకున్నాం కాబట్టి డ్యూ డేట్ లో 5,000 వాడికి పంపిస్తున్నాం. అప్పుడు ఎంట్రీ వచ్చేసి మనకి జగన్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ వచ్చేసి 5,000 అండి. షో ద జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ అమన్ నేను చెప్పానండి. సేమ్ అదే లాజిక్ తో మీరు వచ్చేసి జగన్ బుక్స్ లో కూడా హ్యాపీగా ఎంట్రీస్ పాస్ అయ్యొచ్చు. సో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇంత ఈజీగా ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం అండి. అకామిడేషన్ బిల్స్, ఒకటి బిల్లు వచ్చినందుకు అంటే అమన్ బుక్స్ లో బిల్లు వచ్చినందుకు, రెండోది ఆ బిల్లును డిస్కౌంట్ చేసుకున్నందుకు, నెక్స్ట్ తర్వాత వచ్చిన డిస్కౌంట్ చేసిన అమౌంట్ వచ్చేసి కొంత పార్ట్ వాడికి పంపించినందుకు, నెక్స్ట్ లాస్ట్ లో మనం అమౌంట్ పంపితే వాడు బ్యాంక్ వాడికి పే చేసిన 4 ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ అమన్. సేమ్ అదే లాజిక్ తో 4 ఎంట్రీస్ వచ్చేసి బుక్స్ ఆఫ్ జగన్ లో కూడా పాస్ అయ్యింది, నో ప్రాబ్లం. సో ఈజీ ప్రాబ్లం అండి. నెక్స్ట్ బిట్ 2కి వస్తున్నాను. సో ద ఫాలోయింగ్ లాస్ట్ ఏం అడిగాడు ముందు అది చూసుకుంటానండి. ఒకసారి వాడు ఏం అడిగాడని బట్టి దాన్ని బట్టి మనం ఫస్ట్ నుంచి డిస్కస్ చేయొచ్చు. లాస్ట్ మేక్అవుట్ ద సేల్స్ బుక్ ఆఫ్ డిజిటల్ స్టోర్. ఒక డిజిటల్ స్టోర్ సంబంధించి సేల్స్ బుక్ అడిగాడు అంటే సబ్సిడరీ బుక్స్ అండి. ఒకసారి ఇప్పుడు చూద్దాం. సబ్సిడరీ బుక్స్ లో మనం సేల్స్ బుక్ అండి. సేల్స్ బుక్ లో ఫార్మాట్ మీకు ఆల్రెడీ తెలుసు. దాంట్లో డేట్ ఉంటుంది, పర్టికులర్స్ ఉంటుంది, ఇన్వాయిస్ నంబర్, తర్వాత LBF ఉంటుంది, అమౌంట్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. నెట్ అమౌంట్ చూపించాలి ఆఫ్టర్ డిడక్టింగ్ ట్రేడ్ డిస్కౌంట్ అండి. ఓకే, ఇప్పుడు చూడండి అమ్మా. ద ఫాలోయింగ్ ఆర్ ద సమ్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ ఆఫ్ డిజిటల్ స్టోర్స్ ఫర్ ద ఇయర్ 2024-25 యాజ్ పర్ ది రఫ్ బుక్ నుంచి మనం సేల్స్ బుక్ అడిగాడు. సోల్డ్ టు మెస్సర్స్ అల్ఫా ఇండస్ట్రీస్ అండి. సో దీనికి 10 ల్యాప్టాప్స్, ఒక్కొక్కటి 77,000, 5 లాజర్ జెట్ ప్రింటర్స్ 21,000 పర్ ప్రింటర్ లెస్ ట్రేడ్ డిస్కౌంట్ అండి. వెరీ సింపుల్. సో దీని సేల్స్ బుక్ లో వచ్చేసి మెస్సర్స్ ఆల్ఫా ఇండస్ట్రీస్ అని బట్టి అమౌంట్ వచ్చేసి 10 into 77,000 వచ్చేసి మనకి అమౌంట్ 7,70,000 వస్తుంది. నెక్స్ట్ 21,000 into 5 కొడితే మనకు వచ్చేసి 1,05,000, టోటల్ గా 8,75,000 వస్తుంది. దాని మీద 15% లెస్ అయ్యగా మీ ఆన్సర్ వచ్చేసి 7,43,750 వస్తుందండి. ఇది సింపుల్ గా సేల్స్ బుక్ లో వచ్చేసి మనకి ఆల్ఫా ఇండస్ట్రీస్ అమౌంట్ ప్లేస్ లో 7,43,750 అండి. సెకండ్ బిట్కి వస్తున్నాను. సోల్డ్ ఓల్డ్ ఫర్నిచర్ టు సింగ్ కన్సల్టెంట్స్ ఆన్ క్రెడిట్ 19,000 అండి. ఇది ఫర్నిచర్ అమ్మామండి. సో మనం చేసే బిజినెస్ డిజిటల్ స్టోర్స్ అండి. డిజిటల్ స్టోర్స్ కి ఫర్నిచర్ అసెట్ అవుతుంది కాబట్టి అసెట్ అమ్మితే ఇక్కడ రాయకూడదు. సో దీన్ని వచ్చేసి జర్నల్ ప్రాపర్ లో చూస్తామండి. సో ఒక విషయం మై డియర్ స్టూడెంట్స్, సో నిన్న ఫస్ట్ వీడియోలో కూడా ఆల్రెడీ డిస్కస్ చేశాను. అకౌంట్స్ అంటే జర్నల్ అండ్ సబ్సిడరీ బుక్స్ అండి. రిమైనింగ్ అకౌంటింగ్ పార్ట్ అంతా కూడా మెకానికల్ వర్క్ అండి. కాబట్టి మీరు ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది జర్నల్ ఎంట్రీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. తర్వాత వచ్చేసి సబ్సిడరీ బుక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆ సబ్సిడరీ బుక్స్ లో వచ్చేసి లాస్ట్ లో జర్నల్ ప్రాపర్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. సో మన బ్యాడ్ లక్ ఏంటంటే
ఒక ప్రాబ్లం తీసుకుంటామంటే అన్ని కట్గా చేస్తామండి. జర్నల్ అయిపోయింది, లెడ్జర్ సపరేట్ ప్రాబ్లం అయిపోయింది, ట్రయల్ బ్యాలెన్స్ సపరేట్ ప్రాబ్లం అయిపోయింది, ఫైనల్ అకౌంట్ సపరేట్ ప్రాబ్లం అయిపోయింది. సో దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అప్రోచ్ అండి. సో నెక్స్ట్ రాబోయే వీడియోలో ఒక్క ప్రాబ్లం నేను తీసుకుంటానండి, ఒకే ఒక ప్రాబ్లం. ఆ ప్రాబ్లం 2 months పడుతుందండి. సింగిల్ ప్రాబ్లం 2 months అండి. అంటే రోజుకు 2 గంటల చొప్పున 2 months పాటు తీసుకుంటే నీ సింగిల్ ప్రాబ్లం అండి. సో ఆ ప్రాబ్లం ఒక్కటి మీరు త్వరైతే యువర్ ఎక్స్పర్ట్ ఇన్ అకౌంటింగ్, ఓకే. సో ఆ లెవెల్కి స్టూడెంట్ వెళ్ళట్లేదండి. కాబట్టి దీన్ని తర్వాత సపరేట్ వీడియోలో దీని గురించి నేను అకౌంటింగ్ మాట్లాడతానండి. అసలు అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఎలా వస్తాయి, ట్రాన్స్ఫర్ ఎంట్రీస్ ఎలా వస్తాయి, రెక్టిఫికేషన్ ఎంట్రీస్ ఎలా వస్తాయి, ఎంట్రీస్ రిలేటెడ్ డిజైన్ అనేది ఎక్కడ రాయాలి, నెక్స్ట్ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్కి ఎలా వెళ్ళాలి. సో కాన్సెప్ట్ అర్థం ఇంపార్టెంట్ అండి, కాన్సెప్ట్ ఇంపార్టెంట్. సో మ్యాక్సిమం స్టూడెంట్ కాన్సెప్ట్ ఎక్కించుకోకుండా పట్టించుకోరు. ఎందుకంటే మార్క్స్ అలాట్మెంట్ దీనికి 2 మార్కులు 3 మార్కులు ఇస్తాడు అకౌంటింగ్ ప్రాసెస్ అంటే ఫైనల్ అకౌంట్స్ కాకుండా. కాబట్టి బ్యాడ్ లక్ ఏంటంటే స్టూడెంట్ బై హార్డింగ్లో వెళ్ళిపోతున్నారు. రీసెర్చ్ ఓరియంటెడ్గా అకౌంటింగ్ మీకు రావాలంటే ఫ్యూచర్లో ఒక్క ప్రాబ్లం 2 months చెప్తానండి. వచ్చేసరికి ఒక్క ప్రాబ్లం మీరు పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటే యువర్ ఎక్స్పర్ట్ ఇన్ అకౌంటింగ్, ఓకే. సో ఇది ఫస్ట్ బిట్ అయిపోయింది. ఓల్డ్ ఫర్నిచర్ అంటే ఫర్నిచర్ అమ్మాం కాబట్టి ఇది అసెట్ ఇక్కడ రాదు, జర్నల్ ప్రాపర్లో వస్తుందండి. తర్వాత సోల్డ్ 20 డెస్క్టాప్ టు బ్రౌన్ అండ్ కో 34,000 పర్ డెస్క్టాప్ ఆన్ క్రెడిట్. సో దీన్ని మనం లెక్కలోకి తీసుకుందామండి. అంటే ఇక్కడ 20 అమ్మేశాడు, 20 into 34,000 అండి. సో 6,80,000 వస్తుందండి. ఇందాక అనుకున్న ఆల్ఫా వస్తుంది, ఇది వస్తుందండి. తర్వాత సోల్డ్ 10 tablets టు గోకో ఇన్స్టిట్యూట్ ఎట్ ద రేట్ ఆఫ్ 7,000 పర్ టాబ్లెట్ ఫర్ క్యాష్. ఇది క్యాష్ సేల్స్ ఎక్కడ రాస్తామంటే క్యాష్ బుక్ లో రాస్తామండి, ఓకే. సో ఇక్కడ రాయం వదిలేస్తున్నాను. తర్వాత సోల్డ్ ఆన్ క్రెడిట్ టు జాట్ ఎంటర్ప్రైజెస్ 15 మొబైల్ ఫోన్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 25,000 పర్ ఐటమ్. తర్వాత 10 ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఎట్ ద రేట్ ఆఫ్ 4,500 పర్ టెక్స్టువల్ హార్డ్ డిస్క్ లెస్ ట్రేడ్ డిస్కౌంట్. ఈ రెండు టోటల్ చేసే ట్రేడ్ డిస్కౌంట్ లెస్ అయింది. ఇదే ఆన్సర్ మీకు కూడా ఇస్తాను నేను. 15 into 25,000 అండి, 3,75,000 M+లో పెట్టుకోండి. తర్వాత 10 into 4,500 ఇది M+లో పెట్టండి. లాస్ట్ ఎంఆర్సీ ఆపరేట్ చేయండి. 4,20,000 వచ్చింది. దాని మీద వచ్చేసి 10% లెస్ అయ్యిగా మీ ఆన్సర్ వచ్చేసి 3,78,000 అండి, ఓకే. ఇది సో అసలు చాలా ఈజీ ప్రాబ్లం. ఇది కూడా వచ్చే సేల్స్ బుక్. అసలు ఈ రేంజ్ ఆఫ్ పేపర్ని ఎక్స్పెక్ట్ చేయలేమండి. గతంలో ఇలాంటి పేపర్ ఇప్పుడు రాలేదు, అంత ఈజీగా పేపర్ ఇచ్చాడండి. సో ఒక్కసారి దీన్ని ఈ సేల్స్ బుక్ ఆన్సర్స్ ఒకసారి చూద్దామండి. సో ఆన్సర్ నా దగ్గర ఉంది. 18,01,750 అండి. సో 18,01,750 అండి. ఇది సబ్సిడరీ బుక్స్ అండి. తర్వాత సికి వస్తున్నాను. సి వచ్చేసి మనకి బోనస్ అండ్ రైట్ ఇష్యూ చేశాడండి. సో ఒక్కసారి ప్రాబ్లమ్ డిస్కస్ చేద్దాం. ఫాలోయింగ్ నోట్స్ పర్టైన్ టు బ్యాలెన్స్ షీట్ ఆఫ్ PQR కంపెనీ లిమిటెడ్ యాజ్ ఆన్ 1st March 2024 అండి. ప్రాబ్లం 10 marks అడిగాడు. ఆథరైజ్డ్ క్యాపిటల్ 5 lakh షేర్స్ ఆఫ్ ₹10 ఈచ్. ఇక్కడ ఇన్ ల్యాక్స్ లో పెట్టాడు 500 అంటే 500 lakhs. ఇష్యూడ్ అండ్ సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ వచ్చేసి 1,50,000 ఈక్విటీ షేర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ షేర్స్ ఆఫ్ ₹100 ఈచ్, 70 పెయిడ్ అప్ అండి. సో 1,50,000 షేర్స్ అని మనం పబ్లిక్ ఇష్యూ చేసాం. దాని ఫేస్ వాల్యూ 100 అయితే 70 పే చేస్తున్నారు. ఇంకా బ్యాలెన్స్ అంటే కాల్స్ ఫైనల్ కాల్ పెండింగ్ లో ఉందనుకుంటున్నాం. తర్వాత 10,000 11% ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్ ₹100 ఈచ్ ఫుల్లీ పెయిడ్ అండి. అప్పుడు 115 ఇచ్చాడు. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ రీవాల్యుయేషన్ రిజర్వ్ ఇచ్చాడు, జనరల్ రిజర్వ్ ఇచ్చాడు, క్యాపిటల్ రెడెంప్షన్ రిజర్వ్ ఇచ్చాడు, సెక్యూరిటీస్ ప్రీమియం ఇచ్చాడు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ఇంకా మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్ కి కన్ఫ్యూజన్ ఏంటంటే రిజర్వ్స్ అండ్ ప్రొవిజన్స్ మీద కమాండింగ్ ఉండదండి. బికాస్ అలా సపరేట్ చాప్టర్ అంటూ లేదు. ఇక్కడ మీరు పర్సనల్ కేర్ తీసుకొని చేయాలి. అసలు రీవాల్యుయేషన్ రిజర్వ్ అంటే జనరల్ రిజర్వ్, అసలు రిజర్వ్ ఎందుకు క్రియేట్ చేస్తారు, అవసరం ఏంటి, ఎలా ప్రొవైడ్ చేయాలి. సో దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్కి వచ్చేసి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ రిజర్వ్స్ అండ్ ప్రొవిజన్స్ మీద ఐడియా ఉండదు. సో ఫస్ట్ దాని మీద మంచి నాలెడ్జ్ సంపాదించండి, ఓకే. సో ఇచ్చిన రిజర్వులు అవే అండి. తర్వాత ఆన్ 30th April 2024 1 month తర్వాత ద కంపెనీ హ్యాస్ మేడ్ ఫైనల్ కాల్ ఆఫ్ ₹30 ఈచ్ ఆన్ 1,50,000 షేర్స్. ద కాల్ వాజ్ రిసీవ్డ్ ఆన్ 31st May 2024.
సో జనరల్ లాస్ట్లో ఏం అడిగాడు ఒకసారి మనం చూద్దామండి. షో ద నెసరీ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ ది కంపెనీ ఫర్ బోనస్ అండ్ రైట్ ఇష్యూ అండి. జర్నల్ ఎంట్రీస్ అడిగాడు. జర్నల్ ఎంట్రీ ఫార్మాట్ మీకు తెలుసు, డేట్ కాలం ఇవ్వండి, ఎందుకంటే అన్నిటి డేట్స్ ఉన్నాయి కాబట్టి డేట్ కాలం మస్ట్ అండి. సో షో ద జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ ది కంపెనీ ఫర్ బోనస్ ఇష్యూ అండ్ రైట్ ఇష్యూ అండి. రాద్దాం. ఆల్సో ప్రిపేర్ నోట్స్ టు షేర్ క్యాపిటల్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ రిలవెంట్ టు ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ది కంపెనీ ఆఫ్టర్ ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్ అండ్ రైట్ షేర్స్ అండి. సో జర్నల్ ఎంట్రీస్ తో పాటు మీకు బ్యాలెన్స్ షీట్ అడిగాడు. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి. సో బ్యాలెన్స్ షీట్ ఎక్స్ట్రాక్ట్స్ మాత్రమేనండి, మీకు ఫుల్ బ్యాలెన్స్ షీట్ అవసరం ఉండదు. ఫుల్ బ్యాలెన్స్ షీట్ వచ్చేసి మనకి సిఏ ఇంటర్లో వస్తుంది, ఆ సిఎం ఇంటర్లో కూడా వస్తుంది, అప్పటి చూద్దాం. మీరు చేయాల్సింది ఎక్స్ట్రాక్ట్స్ మాత్రమేనండి. అంటే బ్యాలెన్స్ షీట్ వచ్చేసి మీకు ఏమొస్తుందంటే జనరల్గా షేర్ క్యాపిటల్. సో షేర్ క్యాపిటల్కి నోట్ ఎలా రాయాలి, దాని బ్యాలెన్స్ షీట్ ఎలా చూపించాలి, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో ఏమొస్తాయి, దాన్ని యాడ్ చేసి ఫైనల్ ఎలా చూపించాలి అండి. ఈ రెండే జనరల్గా మీకు లైబిలిటీ సైడ్ కనిపిస్తాయండి. అసెట్ సైడ్ వచ్చేసి ఉండేది రెండు అసెట్స్, ఒకటి నాన్ కరెంట్ అసెట్స్, రెండోది కరెంట్ అసెట్స్. నాన్ కరెంట్ అసెట్లో మీకు వచ్చేసి ప్లాంట్, ప్రాపర్టీ అండ్ ఎక్విప్మెంట్ వస్తుంది, దాని కింద మళ్ళీ టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ వస్తుంది. కరెంట్ అసెట్, క్యాష్ అట్ బ్యాంక్. ఈ ఇన్ఫర్మేషన్ చాలండి. సో ఫుల్ బ్యాలెన్స్ షీట్ మీకు అసలు అవసరం లేదండి. సో బ్యాలెన్స్ షీట్ ఆల్వేస్ మైండ్లో ఉండాలండి. షేర్స్ అడగవచ్చు, ఏ చాప్టర్ కంపెనీ అకౌంట్స్లో అడిగినా కూడా బ్యాలెన్స్ షీట్ అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి బ్యాలెన్స్ షీట్ నేను చెప్పిన ఈ షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, ఫిక్స్డ్ అసెట్, తర్వాత కరెంట్ అసెట్, ఈ విషయాలు గుర్తుపెట్టుకొని బ్యాలెన్స్ షీట్ వేసేసేయండి. ఇప్పుడు ఒక్కసారి వస్తానండి. సో ఫైనల్ కాల్. ఒక్కసారి మన బోనస్ ఇష్యూ చేయాలంటే ఆ పార్ట్లీ పెయిడప్ ఉండకూడదండి. ఫస్ట్ పార్ట్లీ పెయిడప్ను ఫుల్లీ పెయిడప్గా మార్చాలి. సో ఒకవేళ ఫైనల్ కాల్ పిలవండి అడగకపోయినా కూడా బోనస్ ఇష్యూ చేసామంటే ఫస్ట్ ఫైనల్ కాల్ పిలిచి తీరాల్సిందేనండి. ఓకే. సో ఎనీవే వాడు క్లియర్ గా చెప్పాడు కాబట్టి ఒకసారి 1,50,000 ఈక్విటీ షేర్స్ ఉన్నాయండి. సో బోనస్ షేర్స్ ఎప్పుడు కూడా ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి ఇస్తామండి. 1,50,000 ఇంటూ 30 రూపీస్ అండి, 45 lakhs. 3 zeros అన్ని మన ల్యాక్స్ లో ఉంది కాబట్టి కట్ చేస్తే సింపుల్ గా 45. సో ఫైనల్ కాల్ పిలవడానికి ఒక ఎంట్రీ, నెక్స్ట్ కలెక్ట్ అయినందుకు ఒక ఎంట్రీ అండి. పిలవడానికి ఎంట్రీ మామూలే, ఈక్విటీ షేర్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. కలెక్ట్ అయినప్పుడు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ 45 lakhs. వెరీ సింపుల్. తర్వాత దేర్ ఆఫ్టర్ ఆన్ 1st July 2024 అండి, April 30th ఎంట్రీ అయిపోయింది. 1st July ద కంపెనీ హ్యాస్ డిసైడెడ్ టు ఇష్యూ బోనస్ షేర్స్ at the rate of 3 equity shares for every 5 shares held by way of capitalizing its reserves. సో రిజర్వ్లు ఉపయోగించి బోనస్ షేర్స్ ఇస్తుంది. ఎలా ఇస్తుందంటే ప్రజెంట్ కంపెనీలో ఉన్న ప్రతి 5 షేర్లకి 3 షేర్స్ ఇస్తుందండి. సో మీకు ఉండేది ఇక్కడ 1,50,000 టోటల్ గా ఉన్నాయండి. సో దాంట్లో మనకి 5 షేర్లకు 3 షేర్స్ అంటే డివైడెడ్ బై 5 into 3 అండి, అంటే 90,000 బోనస్ షేర్స్ మనం ఇష్యూ చేస్తుంది. ఇక్కడ దీనికి ప్రీమియం కూడా ఏం చెప్పలేదు కాబట్టి 90,000 ఇంటూ ఒక్కొక్క షేర్ వాల్యూ 100 కాబట్టి మనకు వచ్చేసి 90 lakhs బోనస్ ప్రకటిస్తామండి. సో బోనస్ ప్రకటించిన 2 ఎంట్రీస్ వస్తాయి. అంటే వేరియస్ రిజర్వ్స్ మీరు ఏ ఐటమ్స్ అయితే ఉపయోగిస్తున్నారో దాన్ని డెబిట్ చేయండి. బోనస్ టు షేర్ హోల్డర్స్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్, ఓన్లీ 2 ఎంట్రీస్. ఇందాక పార్ట్లీ పేటప్ ని ఫుల్లీ పేటప్ గా మార్చినందుకు 2 ఎంట్రీస్ పాస్ చేస్తాం. ఇప్పుడు వచ్చేసి బోనస్ ఇష్యూ, ఒకటి బోనస్ ఇంకా ప్రొవైడ్ చేసినందుకు, రెండోది బోనస్ షేర్స్ ని ఇష్యూ చేసినందుకు 90 lakhs. ఈ 90 lakhs ఎలా ఉపయోగించాలో జనరల్ గా చెప్తాడు, చెప్పబోతే మన పొజిషన్ చూద్దామండి. Capitalizing profit, it is decided there should be a minimum usage of balance in profit and loss account అండి. సో ఇప్పుడు కూడా రిజర్వ్లు ఉపయోగించి బోనస్ షేర్స్ ఇష్యూ చేస్తామండి. అయితే వాడు ఏం చెప్పాడంటే లాస్ట్ లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 20 lakhs ఉంది, ఇది ఎంతైతే తగ్గుతుందో దాని మేరకే వాడుకోండి. మీరు అంటే దీని నుంచి ఎంత వాడతామనేది టోటల్ గా మీకు 90 lakhs అవసరం అండి. ఓకేనమ్మా. సో ఈ 90 lakhs లో లాస్ట్ లో ఎంతైతే షార్టేజ్ వస్తుందో ఆ షార్టేజ్ ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి వాడండి. సో ఒక్కసారి మనకి రిజర్వ్ సర్ప్లస్ అసలు చూడండి, రీవాల్యుయేషన్ రిజర్వ్. వన్ థింగ్ షుడ్ రిమెంబర్, రీవాల్యుయేషన్ రిజర్వ్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్. అసలు రీవాల్యుయేషన్ రిజర్వ్ ఏంటో ముందు మీకు తెలియాలండి. ఓకే. సో రీవాల్యుయేషన్ రిజర్వ్ 5.20 ఇచ్చారు, దాన్ని కన్సిడర్ చేయండి. జనరల్ రిజర్వ్ వెరీ గుడ్ 25. టోటల్ గా మనకు 90 lakhs కావాలి కాబట్టి జనరల్ రిజర్వ్ హ్యాపీగా వాడేస్తాను 25. ఇక మనకి 65 అవసరం అవుతుంది. క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్ ఇది ఉండేదే బోనస్ షేర్స్ ఇష్యూ చేయడానికండి, కాబట్టి క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్ సిఆర్ఆర్ మనకు వచ్చేసి 25, దీన్ని కూడా వాడేస్తాం. అంటే 40 lakhs ఇప్పుడు షార్టేజ్ ఇస్తుంది. సెక్యూరిటీస్ ప్రీమియం కలెక్టెడ్ ఇన్ క్యాష్, ఇది కూడా మనం హ్యాపీగా బోనస్ షేర్స్ కి వాడుకోవచ్చు. 30 పోతే షార్టేజ్ 10 మిగిలింది, 10 lakhs అవసరం. ఈ 10 lakhs అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 20 lakhs ఉంది, దాంట్లో 10 lakhs మీరు వాడుకుంటారండి.
అప్పుడు ఏంటి చూడండి ఒకసారి. జనరల్ రిజర్వ్ అకౌంట్ డేటా 25,000, క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్ అకౌంట్ డేటా 25, నెక్స్ట్ సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ డేటా 30, P&L అకౌంట్ డేటా 10, టు బోనస్ టు షేర్ హోల్డర్స్ అకౌంట్ 90, నెక్స్ట్ వచ్చేసి బోనస్ టు షేర్ హోల్డర్స్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ అండి. ఓకే. On 1st October 2024, the company issued right shares at the rate of 1 equity share for every 5 shares held at a premium of 10% అండి. ఓకే. రైట్ ఇష్యూ చేసింది. ఆల్రెడీ మనకి 1,50,000 షేర్స్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు బోనస్ ఇష్యూగా 90,000 షేర్స్ మనం ఇష్యూ చేసాము. అప్పుడు చేస్తే 2,40,000 షేర్స్ వస్తాయండి. ఈ షేర్స్ మీద రైట్ ఇష్యూ ఇస్తున్నాం. సో ముందు మీకు ఆ బోనస్ ఇష్యూ అంటే ఏంటి, రైట్ ఇష్యూ అంటే కూడా తెలియాలండి. సో రైట్ ఇష్యూ ఎలా ఇస్తున్నాడో చూడండి. ఈక్విటీ ఇష్యూ ఫర్ ఎవ్రీ 5 షేర్స్ హెల్డ్ ఎట్ ప్రీమియం ఆఫ్ 10% అండి. అంటే 1 ఈక్విటీ షేర్స్ ఫర్ ఎవ్రీ 5 షేర్స్ హెల్డ్ అంటే ప్రతి 5 షేర్లకు వచ్చేసి 1 ఈక్విటీ షేర్స్ అంటే 2,40,000 by 5 into 1. సో 2,40,000 divided by 5 into 1 అంటే ఈక్వల్ టు 48,000 షేర్స్ మనం వచ్చేసి రైట్ ఇష్యూగా ఇస్తున్నాం. సో ప్రీమియం కాబట్టి ఇంటూ 110 అండి. ఓకేనా. సో ఇంటూ 110. సో 52,80,000 అండి. ఈ 52,80,000లో షేర్ క్యాపిటల్ ఉంది, షేర్ ప్రీమియం ఉందండి. సో 48 lakhs వచ్చేసి మనకి అంటే 48,000 షేర్స్ ఇంటూ 100 48 lakhs. సో రిమైనింగ్ వచ్చేసి మనకి 110 కాబట్టి 4,80,000 ఏమవుతుందంటే మీకు వచ్చేసి షేర్ ప్రీమియం అండి. సో 48 lakhs ప్లస్ 4.8 సో 52 lakhs. సో దీనికి సంబంధించి ఒకే ఒక ఎంట్రీ మనం పాస్ అయ్యొచ్చండి. ఆ ఎంట్రీ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ డేటా 52,80,000, టు షేర్ క్యాపిటల్ అకౌంట్ 48 lakhs, టు సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ వచ్చేసి 4,80,000 అండి. దట్స్ ఆల్ అండి. సో ఈ ప్రాబ్లం ఈ క్వశ్చన్ పేపర్ మాత్రం చాలా ఈజీగా ఇచ్చారమ్మా, చాలా ఈజీగా ఇచ్చేసారండి. ఓకే. సో ఇదే ప్రాబ్లంలో మనకు వచ్చేసి వాడు ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ రిడెంప్షన్ కూడా ఇవ్వచ్చు అండి. ఇదే ప్రాబ్లంలో డిబెంచర్స్ ఇచ్చి డిబెంచర్ రిడెంప్షన్ కూడా ఇవ్వచ్చు అండి. అంటే ఒకే ప్రాబ్లంలో ఇష్యూ ఆఫ్ షేర్స్ అంటే ఇక్కడ మనకి ఫైనల్ కాల్ పిలిచాం కాబట్టి ఇష్యూ ఆఫ్ షేర్స్ కవర్ అయింది, బోనస్ ఇష్యూ కవర్ అయింది, నెక్స్ట్ రైట్ ఇష్యూ కవర్ అయింది, నెక్స్ట్ మనకి ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ రిడెంప్షన్ ఇవ్వచ్చు, నెక్స్ట్ తర్వాత డిబెంచర్ రిడెంప్షన్ ఒకే ప్రాబ్లంలో కంపెనీ అకౌంట్స్ అన్ని చేపలు పెట్టచ్చు అండి ఒకే ప్రాబ్లంలో. సో ఆల్రెడీ ఇక్కడ మనకి 3 షేర్స్ తగిలింది, తర్వాత బోనస్ ఇష్యూ జరిగింది, రైట్ ఇష్యూ జరిగింది, నెక్స్ట్ ప్రిఫరెన్సెస్ ఆల్రెడీ ఉన్నాయి, ప్రిఫరెన్స్ రిడెంప్షన్ చేస్తున్నాం. హ్యాపీగా అది కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఆ డిబెంచర్స్ ఇంకొకటి ప్రాబ్లంలో ఇచ్చి దాన్ని కూడా రిడెంప్షన్ అడిగితే టోటల్ కంపెనీ అకౌంట్ సిలబస్ అంతా కూడా ఒకే ప్రాబ్లంలో పెట్టచ్చు అండి. ఓకే గాడ్. ఇది 5th ప్రాబ్లం అండి. ఇంతవరకు 5 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. 5 ప్రాబ్లమ్స్ ఎక్కడ స్పెషల్ కానీ అస్సలు కష్టంగా లేదండి. సో 5 ప్రాబ్లమ్స్ మీరు ఇక్కడికే క్వశ్చన్ పేపర్ 5 into 20 100 మార్క్స్ కవర్ చేసుకోవచ్చు అండి. 100 to 100 ఈ పేపర్లో తీసుకోవచ్చు. లాస్ట్ క్వశ్చన్కి వస్తున్నాను. లాస్ట్ క్వశ్చన్లో 2 బిట్లు అడిగాడు. బిట్ ఏ షేర్స్ మీద అడిగాడు అంటే షేర్స్ ఇష్యూ చేస్తున్నాం. బిట్ బి నిన్నే మాట్లాడాను అంటే డిఫైన్ మెజర్మెంట్ అండ్ వాల్యుయేషన్ ప్రిన్సిపల్స్ అంటే డైరెక్ట్ థియరీ పార్ట్. సో ఈ ఒక్క ప్రాబ్లం 6th ఏని డిస్కస్ చేస్తే టోటల్ క్వశ్చన్ పేపర్ ఎనాలిసిస్ అయిపోతుందండి. ఒకసారి చూడండి దీన్ని. ఆర్ లిమిటెడ్ ఇన్వైటెడ్ అప్లికేషన్స్. సో అప్లికేషన్ మనం ఇన్వైట్ చేసింది వచ్చేసి 1 lakh ఈక్విటీ షేర్స్ ఆఫ్ ₹10 each at a premium of ₹2 per share అంటే 12 rupees in total. The amounts were payable as follows. On application and allotment అండి. సో అప్లికేషన్ అలాట్మెంట్ మీద 4 plus అంటే 6 rupees ఇంక్లూడింగ్ ప్రీమియం 2 rupees కాబట్టి 4 + 2 అవుతుందండి. సో ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి షేర్ క్యాపిటల్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ షేర్ ప్రీమియం కాబట్టి 4 rupees ఏమో షేర్ క్యాపిటల్, 2 rupees షేర్ ప్రీమియం. బ్యాలెన్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అంటే 4 rupees షేర్ క్యాపిటల్ పోతే మిగిలింది వచ్చేసి 6 rupees అవుతుందండి. వాటి చెప్పాల్సిన అవసరం లేదు, మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంటే అప్పుడు మనకి ఓవరాల్ గా 10 + 2 అవుతుందండి. 10 + 2 ఓకే 10 + 2 అండి. సో 10 లో మనకి అప్లికేషన్ అలాట్మెంట్ మీద 4 rupees వచ్చింది, తర్వాత ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ మీద వచ్చేసి 6 rupees అండి. సో రియల్ గా మనం ఇష్యూ చేసింది వచ్చేసి 1 lakh ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేసామండి. ఇప్పుడు చూడండి అప్లికేషన్స్ వర్ రిసీవ్డ్ ఫర్ 2,50,000 అండి. రియల్ గా మనం ఇష్యూ చేసింది 1 lakh షేర్స్ ఇష్యూ చేసినప్పటికీ ప్రజల నుంచి మనకి 2,50,000 షేర్స్ అప్లికేషన్స్ వచ్చాయి. అప్లికేషన్స్ ఆఫ్ 1 lakh ఈక్విటీ షేర్స్ వర్ రిజెక్టెడ్ అండ్ ప్రోరేట్ అలాట్మెంట్ వాజ్ మేడ్ టు ద రిమైనింగ్ అప్లికెంట్స్.
సో 2,50,000లో 1,00,000 ఈక్విటీ షేర్స్ ఏం చేసామంటే, అంటే షేర్స్ ని అప్లికేషన్ మీద రీఫండ్ చేసాం, మిగిలింది 1,50,000 అండి. ఓకే, అప్పుడు మనం ఇష్యూ చేసిందేమో 1,00,000 ఈక్విటీ షేర్స్. నెక్స్ట్ ప్రోరేట్ అలాట్మెంట్ కోసం తీసుకుంది 1,50,000. ఇప్పుడు ప్రోరేటా రేషియో మనకి 1,00,000:1,50,000 అంటే 10:15, ఆర్ ఇంకో విధంగా చెప్పాలంటే 2:3 అండి. అంటే దాని అర్థం 3 షేర్లు అప్లై చేసిన వారికి 2 షేర్స్ ఇస్తాం. అసలు ప్రోరేట్ అంటే ఏంటో క్లియర్ కట్ పిక్చర్ మీ దగ్గర ఉండాలండి. తర్వాత ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ వాజ్ మేడ్. ద అమౌంట్ వాజ్ డ్యూలీ రిసీవ్డ్ ఎక్సెప్ట్ ఆన్ 3,000 షేర్స్ అప్లైడ్ బై మిస్టర్ జాన్. ఈ షేర్స్ వర్ ఫర్ఫీటెడ్. The forfeited shares were reissued as fully paid up ₹8 per share. Past journal entries to record about transaction in the books of R Limited. దీనికి సంబంధించి బ్యాలెన్స్ షీట్ కూడా వాడు ఏం అడగలేదండి. ఒక్కసారి ఈ ప్రాబ్లం మిగతా అన్ని ప్రాబ్లమ్స్ కంపేర్ చేస్తే జస్ట్ అండ్ టఫ్ అని చెప్పొచ్చు. జస్ట్ అండ్ అది కూడా వచ్చేసి ఈ మోడల్ ప్రాబ్లం చేస్తే హ్యాపీ అండ్ వచ్చేసరికి. ఓకే, గాడ్. సో జనరల్ గా అప్లికేషన్ అలాట్మెంట్ తో ప్రీమియం ఉంది. ఇక్కడ జనరల్ గా ప్రీమియం అలాట్మెంట్ తో ఉంటుంది, ఎక్కువ ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి. ఇక్కడ అప్లికేషన్ తో ఉంది, కొంచెం కేర్ తీసుకుంటే హ్యాపీగా చేయొచ్చు అండి. ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాను, ప్రోరేటా రేషియో వచ్చేసి 2:3, అంటే 3 షేర్లు అడిగిన వారికి 2 షేర్స్ ఇస్తామండి. ఇప్పుడు జాన్ అనే వ్యక్తికి 3 షేర్స్ అప్లై చేశారండి. 3 షేర్స్ అప్లై చేశాడంటే వాడికి ఎన్ని షేర్స్ అలాట్ అయ్యి ఉండాలంటే, అంటే 3,000/3 × 2 అండి. రేషియో ప్రకారం చూస్తే 2,000 షేర్స్, అంటే 2,000 షేర్స్ అలాట్ చేశాం. వాడు అడిగింది వచ్చేసి 3,000 షేర్స్, అండ్ అప్లికేషన్ అండ్ అలాట్మెంట్ మనీ వచ్చేసి 1,000 షేర్స్ కి ముందుగానే పే చేశారు. ఎక్సెస్ అమౌంట్ మనకు వస్తుంది. రియల్ గా 3,000 షేర్స్ మీద అప్లికేషన్ అండ్ అలాట్మెంట్ మనీ పే చేశాడు, కానీ రియల్ గా మీకు రావాల్సింది 2,000 షేర్స్ మీద. అంటే 1,000 షేర్స్ మీద మీకు ఎక్సెస్ అప్లికేషన్ అలాట్మెంట్ మనీ వచ్చింది. ఇంటూ ₹6 కాబట్టి 6,000 ఎక్సెస్ అమౌంట్ మీకు వచ్చింది. నెక్స్ట్ ప్రోరేటా విషయంలోకి వచ్చేసి, రియల్ గా మీరు ఇష్యూ చేసింది 1,00,000, కానీ 1,50,000 మీకు ప్రోరేట్ అలాట్మెంట్ చేశారు కాబట్టి 50,000 షేర్స్ మీద మీకు వచ్చేసి ఎక్సెస్ అప్లికేషన్ మనీ వచ్చింది ₹6 ఇప్పుడు 3 lakhs అండి. వెరీ గుడ్. తర్వాత 1,00,000 షేర్స్ మీద అమౌంట్ రీఫండ్ చేశారు కాబట్టి 1,00,000 × ₹6 6 lakhs రీఫండ్ చేశారండి. ఇప్పుడు ఎంట్రీ చూడండి, మనకి అప్లికేషన్ మనీ 2,50,000 షేర్స్ వచ్చింది. 2,50,000 × ₹6, దానికి ఎంట్రీ పాస్ చేస్తాం. బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ అప్లికేషన్ అండ్ అలాట్మెంట్ అకౌంట్ వచ్చేసి 15 lakhs. ఈ వచ్చిన అప్లికేషన్ మనీని షేర్ క్యాపిటల్ ట్రాన్స్ఫర్ చేయాలి, సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి, రీఫండ్ చేయాలి. తర్వాత ముందుగానే అమౌంట్ వచ్చింది కాబట్టి ఉండేది ఒకే కాల్ కాబట్టి కాల్స్ అండ్ అడ్వాన్స్ కూడా మనం ట్రాన్స్ఫర్ చేయాలి, అంటే 50,000 షేర్స్. అది ఇప్పుడు ఎంట్రీ మనకి షేర్ క్యాపిటల్ అకౌంట్ డేటా షేర్ అప్లికేషన్ అలాట్మెంట్ అకౌంట్ డేటా 15 lakhs. టు షేర్ క్యాపిటల్ అకౌంట్ వచ్చేసి 1,00,000 × ₹4 ఏనండి, 4 lakhs అవుతుంది. టు సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ ₹2 కాబట్టి 1,00,000 షేర్స్ మీద 1,00,000 × ₹2 2 lakhs అవుతుంది. తర్వాత టు బ్యాంక్ రీఫండ్ చేసాం, 1,00,000 షేర్స్ మీద ₹6 అంటే 6 lakhs రీఫండ్ చేసాం. నెక్స్ట్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ అని చెప్పాను, అంటే అప్లికేషన్ అలాట్మెంట్ తో పాటే ఎక్సెస్ అమౌంట్ మనకు వచ్చింది. అది ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాం, కాల్స్ ఇన్ అడ్వాన్స్, అంటే 50,000 షేర్స్ మీద అప్లికేషన్ మనీ అలాట్మెంట్ ఎక్సెస్ వచ్చింది కాబట్టి ఇంటూ ₹6 3 lakhs. ఓకే, ఇది సెకండ్ ఎంట్రీ అండి. తర్వాత థర్డ్ ఎంట్రీకి వస్తున్నానండి. అప్లికేషన్ అయిపోయింది, తర్వాత ఫస్ట్ కాల్ పిలవాలి. పిలిచినందుకు ఆర్డినరీ ఎంట్రీ పాస్ అయింది. షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్ 1,00,000 × 6 lakhs. నెక్స్ట్ తర్వాత కలెక్ట్ అయ్యేటప్పుడు 6 lakhs కలెక్ట్ కావాలి. ఆల్రెడీ మనకి గతంలో 3 lakhs కలెక్ట్ అయింది. నెక్స్ట్ జాన్ అనే వ్యక్తిని 6,000 కూడా ఎక్సెస్ అమౌంట్ కలెక్ట్ అయ్యి ఉందండి మనకు వచ్చేసి. అప్పుడు రియల్ గా మీకు ఎంత చేతికి వస్తుందంటే నెట్ అమౌంట్ వచ్చేసి 6 lakhs లో నుంచి 3 lakhs లెస్ చేయండి. తర్వాత 6,000 ఆల్రెడీ వాడు ముందే పే చేశాడు కాబట్టి 6,000 లెస్ చేయండి. అంటే టోటల్ గా 6 lakhs లో నుంచి 3 lakhs 2,94,000 చేతికి వస్తుంది. కాల్స్ ఇన్ అడ్వాన్స్ గతంలో క్రెడిట్ చేశాను, ఇప్పుడు దాన్ని అడ్జస్ట్ చేయాలి కాబట్టి డెబిట్ చేయండి కాల్స్ ఇన్ అడ్వాన్స్. కాల్స్ ఇన్ ఏరియర్స్ అంటే మనకి రియల్ గా జాన్ నుంచి వచ్చేసి మనకి ఎంత రావాలంటే ఆ 2,000 షేర్స్ మీద వచ్చేసి ₹6 ₹12,000 రావాలండి. ఆనికి గాను ఆల్రెడీ 6,000 మనకు వచ్చేసిందండి. ఇంకా 6,000 రావాలి కాబట్టి 6,000 గా కాల్స్ ఇన్ ఏరియర్స్. ఓకే, అప్పుడు ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డేటా 2,94,000, కాల్స్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్ డేటా 3 lakhs, కాల్స్ ఇన్ ఏరియర్స్ అకౌంట్ డేటా 6,000 టు షేర్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ 6 lakhs. ఓకే, సో తర్వాత అయిపోయిందండి. ఫర్ఫీటెడ్ షేర్స్ వర్ రీఇష్యూడ్, అంటే ఆ షేర్స్ ఇప్పుడు మనం ఫర్ఫీటెడ్ చేసామండి. ఫర్ఫీచర్ ఎంట్రీ మీకు తెలుసు, బేసిక్ ఎంట్రీ షేర్ క్యాపిటల్ అకౌంట్ డేటా టు షేర్ ఫర్ఫీచర్ అకౌంట్ టు కాల్స్ ఇన్ ఏరియర్స్ అకౌంట్.
ఓకే, అప్పుడు దీనికి ఎంట్రీ మనకు వచ్చేసి షేర్ క్యాపిటల్ అకౌంట్ డేటార్ ఎంత రాయబోతున్నామంటే 2000 షేర్స్ మనం ఫర్ఫీచర్ చేసాం కాబట్టి 20,000 షేర్ క్యాపిటల్ అకౌంట్ డేటా 20,000 టు షేర్ ఫర్ఫీచర్ అకౌంట్ ఆల్రెడీ కలెక్ట్ అయిన అమౌంట్ అండి. సో ఎలా కలెక్ట్ అయిందంటే మనకి 2000 షేర్స్ మీద మనకు వచ్చేసి వాడికి ఎంత మనకు రావాలి, ఆల్రెడీ కలెక్ట్ అయిన అమౌంట్ 2000 షేర్స్ మీద వచ్చేసి 4 రూపీస్ 8,000. నెక్స్ట్ తర్వాత ఎక్సెస్ మనకి 1000 షేర్స్ ఉన్నాయండి. 1000 షేర్స్ మీద వచ్చేసి మనకి 6 రూపీస్ అండి. అప్పుడు 6,000 అండి. 6,000 పోతే 14,000 ఆల్రెడీ మనకి వాడి నుంచి ఎక్స్ అమౌంట్ వచ్చింది. దాన్ని షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. అప్పుడు షేర్ క్యాపిటల్ అకౌంట్ డేటా 20,000 టు షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ వచ్చేసి 14,000 టు కాల్స్ ఇన్ ఏరియాస్ గతంలో మనం డెబిట్ చేసాం, క్రెడిట్ చేస్తాం 6,000 అండి. ఓకే, ఇది షేర్ క్యాపిటల్ అకౌంట్ డేటా 20,000 టు షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ వచ్చేసి 14,000. ఈ 14,000 ఎలా వచ్చింది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. తర్వాత కాల్స్ ఇన్ ఏరియర్స్ అకౌంట్ 6,000. తర్వాత ఆ షేర్స్ మనం రీఇష్యూ చేసాం, 8 రూపీస్ రీఇష్యూ చేసాం, 2 రూపీస్ లాస్ పోయాం. ఆ లాస్ షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ నుంచి వాడతామండి. అప్పుడు ఎంట్రీ మనకు వచ్చేసి బ్యాంక్ అకౌంట్ డేటా 2,16 16,000, కాల్స్ ఇన్ ఏరియర్స్ అకౌంట్ డేటా 4,000 టు షేర్ క్యాపిటల్ అకౌంట్ వచ్చేసి 20,000 అండి. అంటే ఆల్రెడీ షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ మనకి 14,000 బ్యాలెన్స్ ఉంది, దాంట్లో 4,000 వాడేసాం, మిగిలిన 10,000 క్యాపిటల్ రిజర్వ్. అప్పుడు షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ వచ్చేసి. ఓకే గుడ్. ఇది ఈ ప్రాబ్లం లో ఫైనల్ గా షేర్ ఫర్ ఫ్యూచర్ అమౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ అండ్ క్యాపిటల్ రిజర్వ్ కి 10,000 ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ 10,000 ఆన్సర్ వస్తే ప్రాబ్లం మొత్తం రైట్ అయినా. సో ఇది ప్రాబ్లం అండి వచ్చేసి. సో క్వశ్చన్ పేపర్ చాలా హ్యాపీగా ఉందండి. సో ఈ అటెంప్ట్ ఎవరైతే సిఏ ఫౌండేషన్ రాస్తున్నారో దే ఆర్ లక్కీ ఫెలోస్ అండ్ లక్కీ ఫెలోస్. ఏళ్ళతో కంపేర్ చేసినట్టయితే జనవరి 2025లో జరిగిన ఎగ్జామ్ టఫ్ అని చెప్పొచ్చు అండి డెఫినెట్గా. కానీ ఆ రోజు పేపర్ నేను యావరేజ్ అని చెప్పాను, దీంతో పోల్చినట్టయితే చాలా టఫ్ అని చెప్పొచ్చు అండి. సో ఈ పేపర్లో 100 మార్క్స్ గాను అసలు టఫ్ కానీ ప్రాబ్లంలో ఎక్స్ట్రా పాయింట్స్ క్రియేట్ చేయడం కానీ ఎక్కడా లేదండి. సో రియలీ ఈ అటెంప్ట్ రాసేవాళ్ళు లక్కీ ఫెలోస్ అండి. నాకు తెలిసిన 100 to 100 వస్తాయండి, 100 to 100. డియర్ స్టూడెంట్స్, సో లూకాస్ కామర్స్ అకాడమీ మనందరిది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని బాగా లైక్ చేయండి, మన వీడియోస్ని మన ఛానల్ గురించి అందరికీ షేర్ చేయండి. సో మీరు ఎంత సబ్స్క్రైబ్ చేస్తే నాకు అంత హ్యాపీగా ఉంటుంది, మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం దొరుకుతుంది. సో అకౌంటింగ్ రియల్గా మనం నేర్చుకునేది తక్కువ అని చెప్పొచ్చండి. రాబోయే వీడియోలో వచ్చేసి అకౌంటింగ్లో మిమ్మల్ని ఎక్స్పర్ట్గా తయారు చేస్తానండి వెన్ యూ ఫాలో అవర్ ఛానల్. ఓకే, చెప్పాను ఇందాకే మీకు ఒక్క ప్రాబ్లమ్ 2 months చెప్తానండి. జస్ట్ ఆ ప్రాబ్లం అర్థం చేసుకుంటే ఆ ప్రాబ్లం మీరు చేసుకోవాలంటే అట్లీస్ట్ జూనియర్ ఇంటర్ కంప్లీట్ అయ్యి ఉండాలండి. మీరు వినడానికి జూనియర్ ఇంటర్ కంప్లీట్ అయ్యి ఉండాలి. జూనియర్ ఇంటర్ కంప్లీట్ అయిన స్టూడెంట్కి ఒక్క ప్రాబ్లం 2 months డిస్కస్ చేస్తాం. ఆ 2 months ఆ ప్రాబ్లం ఒకే ప్రాబ్లం అండి, ఒక్క ప్రాబ్లం పర్ఫెక్ట్ అయితే మిగిలిన పార్ట్నర్షిప్, నెక్స్ట్ కంపెనీ అకౌంట్స్ తీసుకోండి, ఇన్వెంటరీ వాల్యుయేషన్ తీసుకోండి, ఏ చాప్టర్ అయినా అండి డెడ్ ఈజీ అండి, డెడ్ ఈజీ. ఓకే, సో ఇది పేపర్ ఎనాలిసిస్. ఓకే, సో ఈ పేపర్ ఎనాలిసిస్ చేసాం బాగా. పేపర్ మాత్రం చాలా ఈజీగా ఉందండి. వచ్చేసి ఆన్సర్లన్నీ ఆల్మోస్ట్ ఇచ్చేసాను. ఒకసారి ఆన్సర్స్ అన్నీ కూడా బోర్డుపై రాసి ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తానండి. ఒక్కసారి అట్ ఎ గ్లాన్స్లో మీకు కనిపిస్తుందండి. ఓకే, సో ఇంకేం డిస్కస్ చేయాలి. సో ఇక నుంచి మా వీడియోలు ఫాలో అవుతుంది. ఇంకా ఫండమెంటల్ వీడియోస్ కొన్ని ఉన్నాయండి. ఆ ఫండమెంటల్ వీడియోస్ అయిపోయిన తర్వాత మాత్రం కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఎంఏ ఇంటర్. త్వరలో వీటి మీదకి మాట్లాడబోతున్నానండి. సో మరికొన్ని వీడియోలు చేయాలి, ఫండమెంటల్ క్లాసెస్ అయిన తర్వాత మాత్రం వీటిలోకి వచ్చేస్తానండి. ఓకే, సో వన్స్ అగైన్ ఈ పార్ట్ 1 పార్ట్ 2 1కి 2 సార్లు వినండి. నేను క్వశ్చన్ పేపర్ ఎనాలిసిసే కాదండి, సబ్జెక్ట్ కూడా చెప్పాను మీకు, ఈ జనవరి 2025 పేపర్ని దీన్ని మీరు ఇంట్లో కూర్చొని
ఐదర్ స్టడీ చైర్ ఆర్ బెడ్ మీద అండి ఇయర్ ఫోన్ ఈవెన్ రిలాక్స్డ్గా వినండి. చాలా వరకు సబ్జెక్ట్ తెలుస్తుందండి మీకు వచ్చేసి. కాబట్టి మీరు ఏ చాప్టర్ని వదిలే అవకాశం లేదండి. సిఏ ఫౌండేషన్లో రియల్గా చెప్పాలంటే 25 చాప్టర్స్ ఉన్నాయండి. 25 రియల్గా చెప్పండి 40 అండి. పార్ట్నర్షిప్ 10 చాప్టర్లు ఉన్నాయి, కంపెనీ అకౌంట్స్ 5 చాప్టర్స్ ఉన్నాయి. సో ఇంత సిలబస్లో ప్రిపరేషన్ అనేది కొంచెం కష్టమే, డెఫినెట్గా నేను చెప్పగలను ఆ విషయం వచ్చేసి. ఎనివే మనం సిఏ ఇన్స్టిట్యూట్ అలా పెట్టింది, మీరు ఫాలో కావాల్సిందేనండి. ఓకే గుడ్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. టిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్.